ఆగస్ట్ 25, 2017 తన జీవితాన్ని మార్చేసిన రోజు. ఓవర్ నైట్ సక్సెస్, నేమ్, ఫేమ్, పాపులారిటీ అన్ని వెంట వెంటనే వచ్చేసాయి. ఐ హ్యావ్ విత్ మీ ద వర్సటైల్ అండ్ వెరీ ఎర్తీ పర్సన్ రాహుల్ రామకృష్ణ. హాయ్ రాహుల్, హోప్ యూ లైక్ ఇట్. అంటే మిమ్మల్ని ఎర్తీ పర్సన్ అని ఎందుకు అన్నాను అన్నది మీకు స్ఫురించి ఉంటుంది. నేను విశ్లేషించాను దాని గురించి. యా, ఎర్తీ, డౌన్ టు ఎర్త్, రా, ఫోక్సీ, రియల్, ఇవన్నీ చాలా కామన్లీ యూజ్డ్ యాడ్జెక్టివ్స్ ఇవన్నీ. మీరు చెప్పండి. నేను ఎందుకు వాడానంటే మీరు మాట్లాడినప్పుడైనా లేకపోతే మీరు యాక్ట్ చేసినప్పుడు ఐ ఫైండ్ యూ టు బి వెరీ రియల్. నా దృష్టిలో ఎర్తీ అంటే సాయిల్కి, మట్టికి ఉన్నంత ఒక స్వచ్ఛత, మట్టిలో ఉన్నంత ఒక నాణ్యత, వాట్ ఎవర్, I find that in you. I find you to be very, very, pure when you act, when you talk. That's why I said earthy. అదే అయి ఉండొచ్చు మరి. I don't know why people call it. Anyways, so August 25, 2017. What was it to you, Rahul? అంటే అప్పటి వరకు లైఫ్ ఒక రకంగా వెళ్ళింది. ఒక రకంగా అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అసలు రేపేంటి అన్న డౌట్ ఉంది, అసలు ఈరోజు ఎలా అన్న డౌట్స్ ఉన్నాయి, ఇలాంటివి ఉండేది. ఐ హర్డ్ ఇన్ మెనీ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్. బట్ వాట్ వాజ్ August 25th? August 25th, 2017 ప్రసాద్ జైమాక్స్ థియేటర్లో అర్జున్ రెడ్డి ప్రీమియర్ జరిగింది రాత్రి. ఇలా 2-3 బౌన్సర్లు తీసుకెళ్ళిపోతున్నారు. విజయ్ నా ముందర నడుస్తున్నాడు, సందీప్ నా ముందర నడుస్తున్నాడు, ప్రీతి క్యారెక్టర్ ప్లే చేసిన శాలిని పాండే నడుస్తుంది. అసలు ఏంటి, ఎందుకు జనాలు ఎందుకు ఇలా అరుస్తున్నారు, ఎందుకు నా వెనకాల పడుతున్నాడు, వాడెవడో నా ప్యాంట్ లాగేశాడు ఒకటి కాసేపు, కింద పాకెట్ దగ్గర చిరిగిపోయింది, విజయ్ లాగుతున్నాడు, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత ఏదో సక్సెస్ పార్టీ అని ఆఫీస్కి వెళ్ళాము, సినిమా ఆఫీస్లో. గోల అసలు, ఓ వావ్, ఇది అది, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. This entire numbness or ringing in my ears lasted me for 3 to 5 months after Arjun Reddy. Really? 3 to 5 months after the film, asal I had no idea, because that one Friday changed my life completely. అంతకు ముందు ప్రతిరోజు ఇవాళ రోజు గడిచిపోతే సరే ఓకే అన్న ఒక స్థితిలో ఉండేవాడి. సెన్స్ దట్ రకరకాల ఆక్యుపేషన్స్, రకరకాల ప్రొఫెషన్స్ ఫాలో అయ్యి అన్నీ చేసి నెక్స్ట్ ఏంటబ్బా అని ఒక ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్లో ఉన్నప్పుడు ఈ సినిమా సరే సందీప్ కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, సరే ఓకే చేద్దామని చెప్పి చేసాము. సంవత్సరం అయిపోయింది. 6 నెలల పాటు డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షను, ఇంకా ప్రమోషన్లు ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఈ పర్సనలీ వాట్ వాజ్ మై కెరియర్, వాట్ వాజ్ మై గ్రోత్, వాట్ am I going to do అన్నదాన్ని పెద్ద క్వశ్చన్ మార్క్ అక్కడ. దట్ ఫ్రైడే గేవ్ మీ వన్ సింగిల్ ఆన్సర్. ఇలా బోల్డ్ టెక్స్ట్లో ఒక ఆన్సర్ ఇచ్చింది. అది అన్ని డౌట్లన్నీ పక్కకు పెట్టేసి అన్నీ మూసుకొని. బట్ సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు, అప్పటికి కూడా సందీప్ ఇంకా ఒక రకమైన టెన్షన్లో ఉన్నాడు. అంటే థియేటర్లు దొరక్క, ఏ ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయక, అసలు ఎవరు దాన్ని తీసుకోమనకుండా, ఈవెన్ అసలు పెద్ద యాక్టర్స్ని ఆయన సంప్రదించాడు ఈ రోల్ చేయాలని. ఎవరూ ఒప్పుకోకపోతే విజయ్ దగ్గరికి రావటం, వాట్ ఎవర్, ఐ హర్డ్ దీస్ స్టోరీస్. అసలు వెలుగు చూస్తుంది అనుకున్నారా సినిమా మీరు? వాజ్ దేర్ ఎనీ డౌట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఇంత కష్టపడ్డామే, ఇంత చేసామే, అసలు ఎట్లా అర్జున్ రెడ్డి అని? ఐ థింక్ హీ వెంట్ ఆల్ గన్స్ బ్లేజింగ్. అంటే ఉన్న ప్రతి ఒక్క రిసోర్స్ని వాడుకొని మనడు సినిమా చేశాడు. తగిలితే తగిలింది, చాలా గట్టిగా తగులుతుంది, లేకపోతే లేదు అని. బేసిక్లీ హీ స్టేక్డ్ హిస్ లైఫ్. ఆయన చెప్పినట్టు ఏంటంటే, ఐ స్టేక్డ్ మై ఎంటైర్ బిలీఫ్ సిస్టమ్. అసలు నా దగ్గర ఉన్నదంతా కూడా నేను కంప్లీట్గా తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టాను నేను. And it was such a big gamble for him that it paid off eventually. But there was always that question. నేను ఆయన బాల్కనీలో నించొని ఎడిటింగ్ జరిగేటప్పుడు లేకపోతే డబ్బింగ్ అయ్యేటప్పుడు టీ తాగకుండా మాట్లాడేవాడు. రాహుల్, ఈ సినిమా ఆడకపోతే ఏంది రాహుల్ పరిస్థితి, నాకైతే అర్థమైతే లేదు రాహుల్. అంటే చుట్టుపక్కల చూస్తుంటే అందరు చెప్తున్నారు అది చాలా బాగుంది, కానీ నేను సినిమా చేసి ఆల్మోస్ట్ 3-5 years నుంచి స్క్రిప్ట్తో ట్రావెల్ అవుతున్నాను. నాకు ఏ జడ్జ్మెంట్ అర్థమైతే లేదు రాహుల్. నాకంటే ఎవరు కరెక్ట్గా చెప్తుండు, లేకుంటే నా జడ్జ్మెంట్ తప్ప అని నేను అన్నాను. జరిగేదేదో జరుగుతుంది, నువ్వు దాన్ని ఎట్లా ఏం ఆపలేవు, నువ్వు సినిమా తీసేసినావు, అయిపోయింది, ప్రమోషన్ చేసి రిలీజ్ అంతే. సో ఐ గెస్ హీ ఆల్సో హ్యాడ్ రింగింగ్ ఇన్ హిస్ ఇయర్స్ ఆఫ్టర్ 25th. ఏమో మరి మీకేమనిపించింది రాహుల్? ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పారు
అప్పటికే నేను చెయ్యని జాబ్ లేదు, అన్ని ఆడ్ జాబ్స్ అన్ని రకాలుగా ట్రై చేశాను, అది ఇది అని అన్నారు. బట్ ఈ సినిమా మీద మీరు చాలా టైము, ఎనర్జీ Odd jobs అని కాదు. ఇన్వెస్ట్ చేసి ఉంటారు. చాలా ఇన్వెస్ట్ అంటే ఇప్పుడు ఇట్స్ ఫస్ట్ మూవీ ఫర్ ఎవ్రీబడి. యూ మస్ట్ ఆల్సో హ్యావ్ స్పెండ్ యువర్ టైమ్, ఎనర్జీస్, you've invested a lot. Odd jobs అని కాదు. I had followed a lot of professions. Odd jobs was only trying to keep myself or trying to provide for myself. నేను కాలేజ్ మానేసిన తర్వాత బేసిక్లీ ఇంట్లో వాళ్ళని ఇంకేం డబ్బులు అడగాలి అని అనుకున్నప్పుడు నేను రకరకాల చిన్న చిన్న కార్యక్రమాలు ఏవో చేసేవాడిని. దాని తర్వాత when I had to get really serious about life, when I was a journalist for almost 3.5-4 years, I was reporting in Hyderabad. So briefly I worked in an NGO which works with Adivasi, Dalit and farming communities, Telangana and Andhra Pradesh రెండిట్లో. ఆ తర్వాత కొన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు నేను ఈటీవీ అభిరుచిలో వంటల ప్రోగ్రామ్ చేశాను. తర్వాత మ్యాగజైన్లకి ఫ్రీలాన్స్ రిపోర్టర్గా చేసేవాడిని. there was one రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి, అంటే చట్టాలు పాలసీలు ఎలా అమలుపరుస్తున్నారు అన్న దాని గురించి ఒక చిన్న రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశాను. మన సమాచార హక్కు చట్టం, విచ్ ఇస్ కాల్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాస్ రూట్స్ లెవెల్లో అసలు గవర్నమెంట్ ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో, గ్రామ పంచాయతీ ఆఫీసర్ దగ్గర నుంచి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, వీళ్ళకందరికీ కూడా చట్టాల మీద అసలు ఏమాత్రం అవగాహన ఉన్నది అన్న దాని మీద ఒక సర్వే చేసి ఆ రిపోర్ట్స్ అన్ని, ఆ డేటా అంతా కంబైన్ చేసి కొలేట్ చేసి, అది నేను ఇక ప్రముఖ ఆర్టీఐ యాక్టివిస్ట్ రాకేష్ రెడ్డి దుబ్బుడు, మేము నాతో పాటు ఇంకో ఆయన సంజీవ్ అని, ముగ్గురం కలిసి పనిచేసిన ప్రాజెక్ట్ అది. సో దాట్ ఆక్యుపైడ్ అబౌట్ 1 year ఆఫ్ మై టైం. ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇంకా మనిషి అన్నాక ఆ మాత్రం కళాపోషణ ఉండాలి అనుకుంటూ నేను థియేటరు, సినిమాలు, పాటలు ఇవన్నీ జరిగేవి అనమాట. థియేటర్ హ్యాపెన్ టు మీ, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ రవీంద్ర భారతిలో ఇంజనీయం డ్రామాటిక్స్ అనే ఒక థియేటర్ గ్రూప్ ఉండేది, విచ్ వాజ్ ఇన్సిడెంట్లీ విజయ్స్ ఫస్ట్ థియేటర్ ప్లే, వెర్ హీ ప్లేడ్ ఇన్ అలెగ్జాండర్ ద గ్రేట్. విజయ్ అలెగ్జాండర్ ద గ్రేట్లో పనిచేసినప్పుడు నేను విజయ్కి బ్యాక్ స్టేజ్ క్రూ మెంబర్గా పనిచేశాను. సామాన్లు, సెట్ ప్రాపర్టీలను తీసుకొచ్చడం, ఒక్కొక్క సీన్ తర్వాత తీసుకొచ్చి ఏ ప్రాపర్టీ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ. అప్పటికి విజయ్ ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో విజయ్కి తెలియదు. ఇది అయిపోయిన తర్వాత ఇందాక నేను చెప్పినప్పుడు ఆ ఎన్జిఓ అయితే పనిచేస్తున్నానో, దట్ ఈస్ వేర్ ఐ మెట్ మై గురు, యాజ్ ఇన్ సంబడి హూ షోడ్ మీ అ డైరెక్షన్ ఇన్ లైఫ్. నేమ్ ఇస్ మధుసూదన్ అండ్ హిజ్ వైఫ్ డాక్టర్ సాగరి రామ్దాస్. వాళ్ళిద్దరూ దే టుక్ అ keen interest in me, and as part of our NGO activities, they conducted a youth workshop. A youth workshop lo Madhu got me into this 14-day basics of acting, theatre coaching. ఆయన ఏంటి అంటే హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అగస్తో బోవాల్ అని ఒక సౌత్ అమెరికన్ ప్లే రైట్ ఉండేవాడు. Augusto Boal came up with a form of theatre called dream theatre or image theatre. It's also called as theatre of the oppressed, where theatre is used as a medium. అంటే థియేటర్ని ఒక మీడియంగా లేకపోతే ఒక ప్లాట్ఫామ్గా వాడుకొని అణగవర్జిన వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా దే కెన్ డాక్యుమెంట్ దేర్ స్ట్రగుల్స్ అండ్ షో ఇట్ టు ద వరల్డ్ అన్నమాట. అండ్ ఇట్ ఇన్వాల్వ్డ్ స్పెషల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ టెక్నిక్స్, వేర్ వి గాట్ ఇన్ టు ద బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్. అంటే వాట్ ఈజ్ యాక్టింగ్, నటన అంటే ఏంటి, కథ చెప్పడం, అసలు కథలు ఎందుకు చెప్తారు, వాట్ ఈస్ కమ్యూనికేషన్, జనాలు అసలు ఎందుకు మాట్లాడుకుంటారు ఒకరితో ఒకరు. సో దాంట్లో భాగంగా 14 రోజులు మమ్మల్ని ట్రైన్ చేసి ఒక బేసిక్ కోచింగ్ అయిపోయిన తర్వాత దెన్ వీ రెజ్యూమ్డ్ వాట్ ఎవర్ ఆర్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ వాట్ ఎవర్. అది అయిన తర్వాత అక్కడి నుంచి నాకు ఐ వాజ్ నెవర్, అంటే ఆ వర్క్షాప్ అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు గెట్ ఆన్ టు స్టేజ్ అండ్ స్పీక్ టు పీపుల్. అదర్వైజ్ ఎప్పుడు ఇలా చేతులు ఇలా ఒక 4-5 నాకే చూస్తున్నారు అంటే చేతులు, కాళ్ళు, జబ్బలన్నీ ఉడికిపోయేవి కంప్లీట్గా. అది అయిన తర్వాత ఐ డెంట్ పర్స్యూ యాక్టింగ్ అగైన్. ఐ నెవర్ థాట్ ఐడ్ బి అన్ యాక్టర్. అదేదో అప్పుడు చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, అదంతా అయిపోయింది. దాని తర్వాత వెన్ ఐ క్విట్ ది ఆర్గనైజేషన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్కి వచ్చిన తర్వాత అప్పటికి తరుణ్ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, తరుణ్ భాస్కర్. ఐ న్యూ తరుణ్ ఫ్రమ్ మై స్కూల్, ఎందుకంటే మా అందరి సోషల్ సర్కిల్ ఆల్మోస్ట్ ఇంచుమించు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్. కొంతమంది ఇంటర్నెట్ ద్వారా పరిచయమైన వాళ్ళు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్ ద్వారా పరిచయమైన వాళ్ళు. ఇలా తరుణ్తో పరిచయం అయ్యి ఆ టైంకి నేను అదే టైంకి ఫర్ సమ్ రీజన్ నేను హైదరాబాద్కి వచ్చి
ఎన్జిఓ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏ ఉద్యోగం మీద పడదామని ఆలోచిస్తున్నప్పుడు తరుణ్ ఒక రోజు నన్ను డిన్నర్కి తీసుకెళ్ళి ఒక మంచి కథ చెప్పాడు. ఊర్లో ఒక అబ్సల్యూట్ పనికి మాలిన ఏమాత్రం ఏ పని తెలియదు, జస్ట్ సినిమా అంటే ప్యాషన్ అన్న ఒక కుర్రాడు గురించి. నేను ఇది ఒక సినిమాలకు తీద్దాం అనుకుంటున్నాను, షార్ట్ ఫిల్మ్లకు తీద్దాం అనుకుంటున్నాను, అది ఇది అని చెప్తే, చాలా బాగుంది కదా, నువ్వు తప్పకుండా చేయాలి, నాకైతే చాలా నచ్చింది అది అని చెప్పి. థ్యాంక్ యూ రాహుల్, ఆ సినిమా నువ్వే యాక్టింగ్ చేయాలి అన్నాడు. వెళ్ళా పక్కకి అన్నా, లేదు 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 నువ్వే చేయాలని చెప్పి మొత్తానికి ఆ రోజు రాత్రి బై ది ఎండ్ ఆఫ్ ద డిన్నర్ హీ కన్విన్స్డ్ మీ టు యాక్ట్ ఇన్ దట్ షార్ట్ ఫిల్మ్. సరే చేద్దాం ఏదో, సరే ఎలాగో ఒక 2 షాట్లు తీసిన తర్వాత వాడికి అర్థమవుతుంది, వాడు తన్ని బయటికి పంపించేస్తాడు అనుకున్నా. నెక్స్ట్ డే పొద్దున్న ప్రొడక్షన్ కార్ వచ్చింది, మేమందరం వికారాబాద్ బయలుదేరాము. వికారాబాద్లో ఒక చెట్టు కింద షాట్ పెట్టాడు, నేను మధులతారెడ్డి అని ఒక అమ్మాయి, మేమిద్దరం కూర్చొని తిట్టుకోవాలి. అంతకుముందు ఏంటంటే ఆ పిల్ల ఇంట్లో నుంచి పరిగెత్తిపోయి నాతో పాటు బండి ఎక్కి మేమిద్దరం కలిసి ఊర్లో నుంచి వెళ్ళిపోవాలన్నమాట, లేచిపోవాలి మేము, ఎందుకంటే మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటాం. ఆ పిల్ల రాదు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. రానందుకు మెల్లిగా చాటుగా అది వచ్చి నన్ను మళ్ళీ మిట్ట మధ్యాహ్నం నన్ను చెట్టు కింద కలుస్తుంది అనమాట. కలిసినప్పుడు నేను తిడతాను, ఎందుకు రాలేదు అది అని. ఆ సీన్ కెమెరా పెట్టేశాడు, జనాలు ఉన్నారు, లైట్లు అంటున్నాడు, ఒకడు మేకప్ అంటున్నాడు, ఒకడు గడ్డం సెట్ చేస్తున్నాడు, ఇవన్నీ అయిపోయింది. ఆ సీన్ అయిపోయిన తర్వాత జనాలు చప్పట్లు కొడుతున్నారు అందరూ, చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అని. ఇది ఏదో జస్ట్ ఏదో మోటివేషనల్ టాక్టిక్ కావచ్చు, మనల్ని మనం కెమెరా ఏమంటారు మానిటర్లో చూసుకోకపోతే నేను అయ్యామని చెప్పి నేను అసలు ఆ రోజంతా నేను చూసుకోలేదు. ఇంకా సరే దిగాం కదా మునిగాం కదా, ఇంకా మొత్తం కంప్లీట్గా మునుగుదామని చెప్పి మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా అయిపోయింది. ఇది ఇంకా దాన్ని ఎడిటింగ్ అయిపోయింది. ఒకరోజు తరుణ్ ఆఫీస్కి పిలిచి చూడు ఎలా వచ్చిందని చెప్పి మొత్తం ప్లే చేస్తే పర్వాలేదే బాగానే ఉంది అనుకున్నాను నేను. ఇంకా ఆ తర్వాత వివేక్ సాగర్ కొన్ని పాటలు అందించాడు అది ఆ షార్ట్ ఫిల్మ్కి. అది ఫస్ట్ వీళ్ళు దే డిసైడెడ్ టు రిలీజ్ ఇట్ వయా దర్ ఓన్ వెబ్సైట్ వేర్ పీపుల్ కుడ్ పే. అప్పట్లో ప్రీపెయిడ్ ఫోన్ అకౌంట్ బ్యాలెన్స్లో నుంచి 10 రూపాయలు కట్ అయితే మీకు 1 టైం పాస్వర్డ్ లాంటిది ఏదో వస్తుంది, మీరు ఆ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆ షార్ట్ ఫిల్మ్కి 10 రూపాయలు 11 రూపాయలు ఎంతో అంత కట్టి మీరు పే చేశారు. అది అప్పట్లో చాలా రెవల్యూషనరీ బిజినెస్ టాక్టిక్ అనుకున్నాను నేను. కానీ ఆ వెబ్సైట్ మీద పెద్దగా ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ లెవెల్లో అది బాగా పనిచేయనందుకు అది ఫెయిల్ అయ్యి మొత్తానికి యూట్యూబ్లో పెట్టారు. యూట్యూబ్లో పెట్టిన తర్వాత దాట్ షార్ట్ ఫిల్మ్ వెంట్ వైరల్. ఇదంతా ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్ ఇన్ 2 months టైం, 2 నెలల లోపల. ఈ షార్ట్ ఫిల్మ్ ఇది జనాలు దీన్ని బాగా అప్రిషియేట్ చేయడం, సడన్గా V6 ఛానల్లో నా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు, ఇదంతా జరుగుతుంది. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం నేను మెట్రో ఇండియా న్యూస్ పేపర్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాను. RTI, సివిక్ బీట్లు, అవి ఎన్వైరన్మెంట్, లీగల్. నేను ఒకరోజు నా స్టోరీ అప్లోడ్ చేసేసి ఎడిటర్ గారికి చెప్తూ ఉంటే ఆయన రూమ్లో వెనకాల టీవీలో నా షార్ట్ ఫిల్మ్ ప్లే అవుతుంది. ఎందుకంటే అంతకుముందు నేను V6కి ఇచ్చిన ఇంటర్వ్యూ నేను అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, ఇక్కడ మా ఎడిటర్ నేను రేపటి స్టోరీస్ రేపు ఏం చేద్దాము, బ్రేకింగ్ న్యూస్, అసెంబ్లీ సెషన్ ఉంది, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాము. వెనకాలేమో నా ఇంటర్వ్యూ వస్తుంది. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా తొంగి క్యాబిన్లోకి చూస్తున్నారు. ఈయన సర్ప్రైజ్ ఈయన తిరిగి చూశాడు, ఈయన మళ్ళీ నాకేసి చూశాడు, అది నువ్వేనా అని అన్నాడు. అవును నేనే అండి. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే జరిగింది ఈ మధ్య అని. సో ఇట్ వాజ్ అ వెరీ సరియల్ లైఫ్ దట్ ఐ లెడ్ ఆల్ మై అంటే నేను 18 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా సిన్స్ ఐ టర్న్డ్ 18 టు నౌ. చాలా మంది ఫ్రెండ్స్ నన్ను సోషల్ బటర్ఫ్లై అంటారు. బేసిక్లీ అందరితో కలిసిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఆల్వేస్ ట్రైంగ్ టు ఫైండ్. yes incidentally అది ఇట్ వాజ్ నాట్ సంథింగ్ ఐ ప్లాన్డ్, ఇట్ వాజ్ జస్ట్ సంథింగ్ దట్ హ్యాపెండ్. నేను ఇలా అప్పట్లో 60s 70s ఉన్న బీట్స్ మూవ్మెంట్, లేకపోతే దాని తర్వాత జరిగిన నక్సల్బరీ, దాని తర్వాత జరిగిన ఈ హిప్పీ కమ్యూన్ మూవ్మెంట్, కౌంటర్ కల్చర్, ఈ పొలిటికల్ ఫిలాసఫీస్, దాని తర్వాత మెల్లిగా తత్వాల వైపు మారి ఇదంతా చిన్నగా తెలుసుకొని సగం తెలియకుండా లైఫ్లో రకరకాల ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసి పడి విరిగి మళ్ళీ లేచి నడుస్తూ ఏడుస్తూ పాకుతూ ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న టైంలో అంటే ఎక్కడో ఒక హోప్ కనిపించింది. అంటే అర్జున్ రెడ్డి రూపంలో ఓకే మేబీ ఐఎమ్ గోయింగ్ టు గో సమ్వేర్, ఐఎమ్ గోయింగ్ టు గో దేర్, ఏదో సమ్ ప్లేస్, ఒక కైండ్ ఆఫ్ ఒక హోప్. బట్ అదే టైంలో యాజ్ ఐ సెడ్ ఇది ఎటెళ్తుంది అసలు, ఇది వెలుగు చూస్తుందా అన్న డౌట్ కూడా చాలా మందికి ఉండింది. బిఫోర్ అర్జున్ రెడ్డి ఏం జరిగింది, ఇప్పుడు సైన్మా అన్న షార్ట్ ఫిల్మ్ ఎంత వైరల్ అయిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తరుణ్కి చాలా ఆఫర్లు వచ్చాయి. మధులత ల్యాండెడ్ సమ్ నైస్ గుడ్ టెలివిజన్ కెరియర్. సైన్మా షార్ట్ ఫిల్మ్ ని షూట్ చేసిన సినిమాటోగ్రఫర్ నగేష్ బన్నల్ అప్పుడు వేరే ప్రాజెక్ట్ ఒకటి జయము నిశ్చయములు అని, దాని తర్వాత అది రూపుదిద్దుకుంది. ఆ సినిమా డైరెక్టర్కి పరిచయం చేశాడు. తెలంగాణ మాండలికంలో చాలా బాగా రాస్తాడు అది అని.
ఆయన అప్పట్లో శ్రీనివాసరెడ్డి గారి కోసం కథ రాస్తూ రాస్తూ నన్ను పిలిచి డైలాగ్ రైటర్గా పెట్టుకొని డైలాగులు చదువుతూ తిట్టుకుంటూ ఒకరినొకరు ఇలా ఇవంతా జరిగింది. తిట్టుకోలేదు ఒకరినొకరు, ఆయన నన్ను ఎక్కువసేపు తిట్టాడు, ఎందుకంటే నేను చాలా లేజీగా పనిచేసేవాడిని అప్పట్లో నేను ఉన్న బైరాగి తత్వాలన్నింటినీ నేను ప్రదర్శిస్తున్నా కాబట్టి అసలు నేను ఎప్పుడు టైంకి వచ్చేవాడిని కాదు, ఇవన్నీ కాదు. సో డైలాగ్ వర్జన్ అంతా అయిపోయిన తర్వాత ఆయన చదివి ఓకే ఇది బాగుంది అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, మీరే ఈ ఫ్రెండ్ పాత్ర ఒకటి ఉంది దీంట్లో, హీరో పక్కకి నించొనేది, బాగా కామెడీ చేస్తూ ఉంటారు, మీరు చేయండి బాగుంటుంది అది ఇది అంటే, సరే నాది పోయేదేముంది చేద్దామని చెప్పి చేశాను మొత్తాన్ని. ఆ సినిమా ఒక 1.5 సంవత్సరాల పాటు తీశారు ఆయన. అది అయిపోయింది. జయము నిశ్చయమురా అయిపోయే టైంకి పెళ్లి చూపులు స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పెళ్లి చూపులు అనే సినిమా. దానికి తరుణ్ ఓపెన్గా ఎవరికి ఎక్కడ ఏ నెపోటిజం లేకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఆడిషన్ చేయండి అని చెప్పాడు. నేను అప్పటికి ఇంత పెద్ద గడ్డ, దీనికంటే పెద్ద గడ్డము, ఇంత ఇంత వెంట్రుకలు ఇంత ఉన్నాయి అప్పటికి. జయము నిశ్చయమురా సినిమాలో బేసిక్లీ నా క్యారెక్టర్ అలా ఉంటుంది. అది తీయలేదు నేను, ఎందుకంటే ఆ షూటింగ్ ఇంకా జరుగుతుంది. ఇక్కడ పెళ్లి చూపుల్లో ఈయన చెప్పిన క్యారెక్టర్లు బాగున్నాయి, కామెడీ ఉన్నాయి, సరదాగా మనం ట్రై చేద్దామంటే ఈ అవతారం దానికి సూట్ కాదు. మేము దానికి ఆడిషన్ చేయలేదు. అది తర్వాత ఎవరు ఆడిషన్ చేశారంటే మన ప్రియదర్శి చేశాడు దాన్ని. అక్కడ వాళ్ళ లైఫ్ మారిపోయింది, వాళ్ళకి ఆ సినిమా వచ్చిన తర్వాత. సరే ఇప్పుడు తరుణ్ సినిమా మనం ఎక్కడో అక్కడ ఏదో ఒకటి ఉడతా భక్తి ప్రదర్శన చేయాలి కదా అని చెప్పి వివేక్ సాగర్ని పట్టుకున్నారు. వివేక్ సాగర్ ఏమో రారా దాన్ని ఉంది, మనం ఏదో పాటలు రాద్దాం సరదాగా, నువ్వు నేను అప్పుడు సైన్మాలో ఒక పాట రాసే కదా అని చెప్పి మేము కూర్చొని ఇంకా నోటుకు వచ్చింది చేతికి రాసింది, బేసిక్లీ ఏది అనిపిస్తే అది పాటగా రాసేసి దాన్ని మార్చేసి రిలీజ్ చేస్తే అందరు విని చాలా బాగుంది, అసలు తింటారు, చాలా ప్రొఫౌండ్ ఫిలాసఫీస్ ఉన్నాయి అది ఇది అన్నారు. కానీ ఎవరికి అర్థం కాని జోక్ ఏంటి అంటే అసలు అది స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టైప్లో అసలు నాకు ఏది తోస్తే అది రాసి పడుతుంది నేను అప్పట్లో. కానీ ఎంత అద్భుతం, రాలు రాగపూల మీద ఎంత అద్భుతం, రాలు రాగ పూలమాల, దాని తర్వాత ఈ బాబు గారికి అన్న పాట, ఆ తర్వాత ఇంకోటి బ్రేకప్ అయిన తర్వాత రాక్ పాట ఒకటి వస్తుంది పరంపరాలు అని, అది ట్రైలర్లో కూడా వాడారు. ఈ 3 పాటలు రాసిన తర్వాత ఇంక నాకు లిరిక్ రైటర్గా టైటిల్ కార్డు కూడా వేసేసారనమాట. ఇంక అప్పటి నుంచి అందరూ వావ్ ఈయన ఒక రైటర్, ఈయన పాటలు రాస్తాడు, ఈయన కవి, ఈయన అది అని. అసలు it's an insult to writers at large if you call me a writer. So anyway, so అది అయిపోయిన తర్వాత సో అక్కడ నేను ఇలాంటి వెర్రి చేష్టలు ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు విజయ్ పరిచయం అయ్యాడు, బికాస్ దట్ వాజ్ విజయ్స్ ఫస్ట్ ఫిల్మ్. సో నేను తరుణ్, వివేక్, విజయ్ మేమందరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం మారట్పల్లి, అక్కడ పరిచయం. విజయ్ కూడా సైన్మా చూసి చాలా బాగుంది అది అని చెప్పేవాడు, మనం కలిసి ఎప్పుడన్నా పని చేయాలి అది అన్నాడు, చేద్దాం తప్పకుండా అని చెప్పి అక్కడితో హాయ్ హలో అయిపోయింది. ఆ తర్వాత జయము నిశ్చయమురా జరిగింది, జయము నిశ్చయమురా అయిపోయింది. ఒకరోజు ఇన్సిడెంట్లీ, దిస్ వాజ్ సచ్ అ బిగ్ కోఇన్సిడెన్స్ ఇన్ మై లైఫ్, సందీప్ రెడ్డి వంగా's ఆఫీస్ ఇన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12, ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్. ఈయన ఫస్ట్ ఫ్లోర్లో ఈయన ఆఫీస్ ఉంటే, 3rd ఫ్లోర్లో నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక బ్యాచులర్ ప్యాడ్ ఉండేది మాకు. వాళ్ళందరూ కూడా ఫిల్మ్ మేకర్స్, దే ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్ మేకర్స్ దట్ ఐ హావ్ కమ్ అక్రాస్. రోహిత్ అండ్ క్యాంప్సెస్ అనే వాళ్ళు, బట్ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్, దే డోంట్ వాంట్ టు డూ కమర్షియల్ సినిమా, మెయిన్ స్ట్రీమ్ సినిమా. మేమందరం December 25th రోహిత్ వాళ్ళ మామ తాడి మోహన్ అని, ఆయన చాలా పెద్ద కార్టూనిస్ట్, ఆయన బర్త్డే పార్టీ ప్లస్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం మేము. రాత్రిపూట వెళ్ళి ఫుడ్ ఇంకొన్ని బియర్స్ తీసుకొద్దామని చెప్పి బయలుదేరాం, నేను రోహిత్ గారు వాడి బండి మీద. కింద బేస్మెంట్లో అదే రోజు సందీప్ పుట్టినరోజు బై ద వే. సో సందీప్ అండ్ విజయ్ వేర్ స్టాండింగ్ నియర్ ద గేట్, నియర్ ద బేస్మెంట్, అండ్ దే వర్ టాకింగ్ జనరలీ. నాకు అప్పటికి విజయ్ పరిచయం ఉంది కదా, సో నేను దిగి వచ్చి హాయ్ విజయ్ ఎలా ఉన్నావు ఏంటి సంగతి అని మాట్లాడుతూ ఉంటే సందీప్ గమనించాడు నన్ను. విజయ్ సందీప్ పరిచయం చేశాడు. సందీప్ దిస్ ఇస్ రాహుల్, మీట్ రాహుల్. హాయ్ హాయ్ నేను మీ షార్ట్ ఫిల్మ్ చూసాను చాలా బాగుంది. నేనేం చేయలేదు, లైట్ తీసుకోవాలి ఓకే అని పెద్ద ఏమన్నది ఇలా మొహం మీద అన్న. సరే ఓకే కలుస్తా అని చెప్పి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మధ్యాహ్నం ఆయన ఫోన్ చేశాడు, సందీప్ ఫోన్ చేసి, నాకు నిన్న రాత్రి మీరు మాట్లాడిన యాటిట్యూడ్ అదంతా బాగా నచ్చింది, మీరు ఒకసారి వస్తారని మీకు కథ చెప్తాను అది ఇది అన్నాడు. సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు పోయిందేముంది. అప్పటికి రోహిత్ అన్న వ్యక్తి ఎవడైతే నన్ను బండి మీద తీసుకెళ్తున్నాడు, ఆయన నేను కలిసి శీష్ మహల్ అని ఒక సినిమా చేస్తున్నాను, ఇండిపెండెంట్ సినిమా, ఇంకా రిలీజ్ కాలేదు ఇప్పటికి. సరే ఏదో ఒకటి కథ అయితే విందాము, ఇంతమంది చెప్తున్నారు నేను మంచి నటుండి కదా అని చెప్పి మొత్తానికి వెళ్తే ఆయన కథ చెప్పాడు. 3 గంటల పాటు కథ చెప్పాడు నాకు. విన్నా, చాలా బాగుంది. ఆయన చాలా రాగా కొత్తగా చెప్పాడు కదా, బాగుంది, చాలా బాగుంది. సరే ఓకే చేస్తా.
నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీ సినిమాటోగ్రఫర్ ఎవరు అంటే నగేష్ బన్నల్ ఉన్నాడు. వా ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పి చేయగలిపి ఇక దాని తర్వాత సరే సినిమా ఒప్పుకున్నాను, అయిపోయింది. విజయ్ దాని తర్వాత నేను విజయ్ మాకు ప్రీ ఎగ్జిస్టింగ్ ర్యాప్ ఏదైతుందో దాంతోపాటు మేము అసలు స్టార్టింగ్ మేము ఫస్ట్ వీక్ ఫస్ట్ స్కెడ్యూల్లో సందీప్కి ఏమో మా ఇద్దరిది ర్యాప్ మా ఇద్దరిది కెమిస్ట్రీ బాగా నచ్చిందని చెప్పి ఇంకా దెన్ వీ స్టార్టెడ్ ఇంప్రవైజింగ్ ద సీన్స్ అండ్ షూటింగ్ జరుగుతూనే ఉంది. హైదరాబాద్లో అయిపోయింది స్కెడ్యూల్. దాని తర్వాత మేము మ్యాంగ్లూర్లో షూట్ చేసాము. ఆ తర్వాత ఇటలీ వెళ్ళవలసిన వాళ్ళు ఇటలీ వెళ్ళిపోయారు, మధ్యలో దేహరాదూన్ వెళ్ళారు. అంత అయిపోయింది, సినిమా అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. సినిమాకి సబ్ టైటిల్స్ కూడా నేనే రాశాను. అది అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. మూడు గంటల సినిమాలో ఆల్మోస్ట్ 2:25 నిమిషాలు ఉంటాయి, 2 గంటల 25 నిమిషాలు. సో దానికి వారం రోజుల పాటు డబ్బింగ్ చెప్పాను నేను. సరే ఓకే ఇంకేమైనా సినిమా రిలీజ్ అవుతుంది కదా అది ఇది అని చెప్పినప్పుడు ఇంక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విజయ్ ఎప్పుడైతే ఆ స్పీచ్ వెన్ హీ వెంట్ బాంబ్ వేలాడు చూడండి, ఆ రోజు నాకు ఈ ఫెయింట్ రింగింగ్ ఇన్ మై ఇయర్స్ అయితే చెప్పాను గుీ అని అప్పుడు అది అప్పుడే స్టార్ట్ అయింది చిన్నగా, అప్పుడే మొదలైంది. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా, ఎక్కడికో వెళ్తుంది కాదు ఏం జరుగుతుంది అని, ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఒక ప్రిమానిషన్ ఒక 6th సెన్స్ వస్తుంది కదా మనకి జనరల్లీ. అది అయిన దాని తర్వాత ఇంకేముంది ఫ్రైడే 25th డిసెంబర్ భూగోళం తిరిగినట్టు తిరిగింది మొత్తం అంతా. కానీ రాహుల్ మీరేమనుకున్నారు రాహుల్ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ మాట్లాడాడు ఓకే, బట్ the many cuss words that were used are also the kind of అంటే కంప్లీట్లీ ఆఫ్ బీట్ అనకూడదు కానీ నథింగ్ విచ్ ఇస్ కన్వెన్షనల్. అంటే ఈసారి ఈ సినిమాలో అన్ని వెరీ రియల్గా రాగా చూపించారు. మనం ఇంతకుముందు సినిమాల్లో వాటన్నిటిని అండర్ ద కార్పెట్ పెట్టేసేవాళ్ళం, యూస్ టు హైడ్. ఆర్ అలాంటి సీన్స్ ఏమన్నా వస్తే ఏదో ఫోటో చూపించడం ఏదో బొమ్మ చూపించడం అలా, దిస్ వాజ్ లైక్ సజెస్టివ్ గా చేసేవాళ్ళు. బట్ ఇట్ ఇస్ వెరీ రియల్ అండ్ వెరీ రా అండ్ వెరీ 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 యాక్చువల్లీ హ్యాపెనింగ్ అన్నది చూపించారు. బట్ ఎక్కడైనా ఒక కైండ్ ఆఫ్ అయోటా ఆఫ్ టెన్షన్ ఉండిందా? అంటే అప్పటికే హనుమంతరావు గారు దాన్ని ఇష్యూ చేయటము ఏదో పొలిటికల్ అయిపోయింది, గొడవ అయిపోతుంది, కాంట్రవర్షియల్ అయిపోయింది. అండ్ దీని మీద మీరందరూ ఒక హోప్స్ పెట్టుకున్నారు. సందీప్ ఆల్సో గాట్ వెరీ ఇమోషనల్ దట్ డే. హీ వాజ్ లిటిల్ ఏమైతుంది ఈ సినిమా ఏంటి అందరు ఇట్లా ఆపేస్తున్నారండి, ఇక్కడ దాకా వచ్చిందని ఏమైపోతుంది ఇప్పుడు అన్న ఒక టెన్షన్ వాజ్ బిట్వీన్ సందీప్కి విజయ్కి ఉండింది. కానీ అన్నీ తెగించేశారు వాళ్ళు. ఈ సినిమా కొడితే అటన్నా కొట్టాలి లేకపోతే పడితే కిందన్నా పడాలి అన్న లెవెల్. సో ఐ థింక్ నాకు తెలిసి దే వర్ ప్రాబ్లీ ప్రిపేర్డ్ ఫర్ ది ఆర్డ్స్. అంటే ఏది జరిగితే జరగని వాట్ ఎవర్ ద రిజల్ట్ ఇస్ మేము అది యాక్సెప్ట్ చేస్తాము అన్న ఒక బిలీఫ్ సిస్టమ్తో వాళ్ళు ముందెళ్ళారు. సో టెన్షన్ భయం అన్నదాన్ని నేను ఎప్పుడు సందీప్తో దాని తర్వాత ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కానీ లేకపోతే విజయ్తో మాట్లాడినప్పుడల్లా కానీ అసలు నాకు పెద్దగా దే సీమ్ వెరీ కాన్ఫిడెంట్. అంతేనా? నెవర్ ఎనీ టెన్షన్. అంటే ఇన్ హైండ్ సైట్ అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరు చెప్పుకుంటారు అవును నేను ఆ రోజు చాలా భయపడ్డాను అది కానీ అప్పట్లో ఆఫ్టర్ దట్ పర్టికులర్ ఈవెంట్ లేకపోతే ఆ TV9 ఇంటర్వ్యూ తర్వాత లేకపోతే మధ్యలో మహిళా సంఘాలు వచ్చి ఆ సినిమాని అడ్డుకున్నప్పుడు హనుమంతరావు గారు పోస్టర్లు చింపినప్పుడు రకరకాల రకరకాల సెక్షన్స్ ఆఫ్ సొసైటీ నుంచి రకరకాల వివాదాస్పద కమెంట్లు వచ్చాయి అప్పట్లో. సో దీస్ పీపుల్ బ్రేవ్డ్ ఇట్ క్వైట్ స్ట్రాంగ్లీ అనిపిస్తుంది. కొన్ని డైలాగులు చాలా రాగా అప్పటికప్పుడు అనేసారా ఏంటి, అప్పటికప్పుడు రాసేసుకున్నారా? సో అదే సో నా వంతు నా డైలాగ్ దగ్గరకు వచ్చేంత వరకు చాలా మటుకు ఇట్ వాజ్ ఇంప్రొవైజ్డ్. బట్ ఇట్ వాజ్ ఇంప్రొవైజ్డ్ అండర్ సందీప్స్ గైడెన్స్ బికాస్ హీ వుడ్ నో ది ఎంటైర్ స్టోరీ. సో ఆ సీన్కి ముందు వెనకాల ఏం జరుగుతుంది అనేది ఆ కాంటెక్స్లో పెట్టుకొని చెప్పేవాడు, ఇంతవరకు చేసి ఇంతవరకు చేయకూడదని. ఆ ఇంప్రవైజేషన్ని కూడా 1-2 సార్లు మేము మానిటర్ కోసం ఒకసారి టేక్ చేసేవాళ్ళం. దాంతో వీ డూ అ డ్రై రన్ అండ్ దెన్ వీడ్ యాక్చువల్లీ డూ అ టేక్. అప్పుడప్పుడు సందీప్ ఏం చేసేవాడంటే నాకు ఆ టేక్లో అది నచ్చింది, ఈ టేక్లో ఇది నచ్చింది, ఇక్కడ నీ బాడీ మూవ్మెంట్ ఈ జెస్చర్ నాకు ఇలా నచ్చింది, నువ్వు ఇక్కడ తిరిగి ఇలా చూడడం, లేకపోతే ఈ జోక్ ఇందాక చెప్పినప్పుడు ఇది నచ్చింది. సో ఇట్ వుడ్ బి అన్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ పుట్ టుగెదర్ అండ్ దెన్ వీడ్ గో ఫర్ అనదర్ టేక్. అది నాకు అలవాటు అయ్యి తర్వాత అది సందీప్కి పెద్ద కంప్లైంట్ అయిపోయింది. నువ్వు ఏ ఒక్క టేక్లో కూడా నువ్వు ఇప్పుడు చెప్పింది ఓకే చెప్తావు, మళ్ళీ ఇక్కడ చేసింది ఇంకోటి వేరే రకంగా చేస్తావు, నేను ఎడిట్ స్వీట్లో దాన్ని ఎలా కట్ చేసుకుంటాను నేను, నువ్వు ఇప్పుడు నీ చెయ్యి ఇక్కడ లేచింది ఇంకో టేక్లో నీ చెయ్యి లేవదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, కంటిన్యూటీ ఉండదు కదా అంటాడు. నువ్వు అలవాటు చేసిన దరిద్రం అని చెప్పేవాడు నేను. స్క్రిప్ట్ స్టోరీ నటుడు ఇవన్నీ పక్కకు పెట్టేస్తే డైరెక్టర్ అన్న మనిషి మీలో ఏది ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఆయన క్లారిటీ ఉంటే ఆయన చేస్తాడు.
ఆయన వాళ్ళు ఆవిడ ఎవరి వాట్ ఎవర్ వాళ్ళకి ఆ స్కిల్ సెట్ వాళ్ళకి ఆ క్రాఫ్ట్ మీద కమాండ్ ఉంటే దే విల్ బ్రింగ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్సెస్ అవుట్. Because ultimately I think direction is where you manage all your talents. It's a management capability. It's a skill that involves you managing a lot of things together at the same time. Sandeep has that talent. He also has that craft for looking at a person and judging what their capabilities are. దీంట్లో ఏది బాగుంది ఏది బాగాలేదు అని చెప్పి and he'll pull the best out of you. సో ఆ విధంగా సందీప్ అండ్ అసలు మేము వేసుకునే జోకులకి 3-4 గంటల కింద పడి నవ్వడము, ఎవరితో ఫోన్లో మాట్లాడే రికార్డెడ్ కాన్వర్జేషన్లు విని వాటిని గుర్తు తెచ్చుకొని మరి, లేకపోతే ఆ సినిమాలో వాడెవడో చెప్పిన జోకు, లేకపోతే వాడు ఇలా తిరిగి చూసిన దాని గురించి, చిరంజీవి గారి డాన్సుల గురించి, అసలు ఆయన స్టార్డమ్ గురించి. సందీప్ వాజ్ ఒక రకంగా ఐ థింక్ హీ వాజ్ born to be a film director or filmmaker. He's too good. He's too good. Very, very good with his craft. One can say that he'll probably be the master of his craft someday. Whatever his opinions or whatever the way he looks at the world, avanni pakavetteste, when it comes to craft, when it comes to storytelling, impeccable. నిజం అండి, అసలు ఒక డైలాగ్ లాగా ఉండదు. అదేంటో అంటే ఒక మనిషి మాట అది. సో వెన్ యూ సే మీ డైలాగులు ఎందుకు ఇలా వచ్చాయి అంటే, దట్ వాస్ ద వే సందీప్ వాంటెడ్ ఇట్. దట్ వాస్ ద వే హీ మేడ్ షూర్ దట్ వాస్ నాట్ బీయింగ్ వెరీ డ్రమాటిక్. సో అప్పుడప్పుడు ఒక టేక్ ఓకే అయిన తర్వాత సందీప్ ఇంకొకటి చేద్దామని చెప్పి నేను ఇంకొంచెం డ్రమాటిక్ గా చేసేవాడిని. వద్దు ఇందాక చేసిందే బాగుంది, అదే కావాలంటే ఇంకోసారి చెయ్యి, నీకు ఏమైనా వాల్యూ అడిషన్ ఉంటే చెయ్యి, లేకపోతే నేను ఇంతకు ముందు టేక్తోనే వెళ్ళిపోతానని చెప్పాడు. సో ఈ మూత్రము, లేకపోతే మా నాన్న క్యారెక్టర్ ప్లేస్ ఆయన when Arjun is sleeping inside after his overdose and coma, ఏమైందిరా మీ ఫ్రెండ్ కి దొడ్డికి పట్టిందా, ఎప్పుడు చూడు దొడ్డికి అంటారు. అది ఈ మూత్రం మళ్ళీ ఇదంతా బేసిక్లీ సందీప్ వాళ్ళ అన్న తయారు చేసుకున్న జోకులు ఇవన్నీ ఆన్ సెట్. ప్రణయ్ హూస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిల్మ్, ఆయన ఒక రోజు వచ్చి దొడ్డికి పట్టిందా అది చెప్పిరు అది బాగుంటుందా అని చెప్పి వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ గిగిల్ చేస్తూ నాకు చెప్పారు. నాకు నవ్వొచ్చింది, కానీ నాకు డౌట్ వచ్చి ఇప్పుడు ఇది జనాలు నిజంగా నవ్వుతారా లేదా అని చెప్పి. అది తర్వాత థియేటర్ లో చూస్తే సీట్లు చింపుకుంటున్నారు జనాలు జోకులు. అసలు ఎప్పుడు వినలేదు కదా, ఇట్ ఈస్ సో డిఫరెంట్. అట్లా పదాలు వినలేదు అసలు, అలా డైలాగులు కూడా రాయొచ్చు, అలా తీయొచ్చు అని కూడా ఎవరు ఊహించుండరు. సో అది సరే ఓకే, అది ఏంటి బిజార్, లేకపోతే ఇదేదో ఇలా స్కాట్ కామెడీ లాగా ఉంది అని అనుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ సేమ్ గై ఆల్సో రోట్ సమ్ రియల్లీ ప్రొఫౌండ్ డైలాగ్స్ లైక్ సఫరింగ్ ఇస్ వెరీ పర్సనల్. ఎస్, ట్రూ. ఎప్పుడు ఒకటి ఉంటుందండి, ఐ డోంట్ నో హౌ మచ్ యూ బిలీవ్ ఇన్ డెస్టినీ. నేను కొంచెం నమ్ముతాను డెస్టినీని యాజ్ అ పర్సన్. అంటే మనకి ఏదైనా ఒకటి జరగాలని రాసి పెట్టుంటే అది జరగటానికి ఆ దారిలో మనకి డాట్స్ ఇట్లా కలుస్తూ ఉంటాయి. అంటే మీకు ముందు ఎప్పుడో అలెగ్జాండర్ ద్వారా విజయ్ పరిచయం కావటం, ఆ విజయ్కి మీకు అసలు అప్పుడు ఇంటరాక్షనే లేకపోవడం, మళ్ళీ తరుణ్ కలవటం, మళ్ళీ ప్రియదర్శి, సందీప్ రెడ్డి, ఈ రకంగా. ప్రియదర్శి నాది పరిచయం ఇలా కాదు. ఐ వాజ్ డేటింగ్ అ గర్ల్, ఆర్ గుడ్ ఫ్రెండ్ అపూర్వ, అండ్ ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చదువుతుంది అనమాట. సో ఆవిడని కలవడానికి నేను కాలేజ్ మానేసి ఆవిడని కలవడానికి వెళ్ళేవాడిని. నేను అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఆ కాలేజ్కి వెళ్ళకుండా ఆవిడ కాలేజ్లో ఎక్కువసేపు కూర్చునేవాడిని. సో ఎందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీస్. నాకు పుస్తకాలంటే ఇంకా పడి చచ్చేవాడిని నేను. సో ఆ సాకుతో నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేసేటప్పుడు ఈవిడ ద్వారా నాకు ఈవిడ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పరిచయం. దాంట్లో ఎవరు, మన ప్రియదర్శి పులికొండ. అక్కడ వాడిని జీవితంలో ఫస్ట్ టైం కలిసాను నేను. దాని తర్వాత అదే సేమ్ క్యాండిడేట్ మళ్ళీ తరుణ్ భాస్కర్ ఆఫీస్లో కనిపించాడు. ఎలాగా అంటే వాళ్ళ ఎక్స్టెండెడ్ సోషల్ సర్కిల్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా వాడు తరుణ్కి పరిచయం అయ్యి, తరుణ్తో పాటు జునూన్ అనే షార్ట్ ఫిల్మ్లో వాడు క్యాబ్ డ్రైవర్గా అద్భుతమైన యాక్టింగ్ చేశాడు వాడు. సో అక్కడ పరిచయం. ఇంత నాలెడ్జ్, ఇంత పుస్తకాలు చదువుతారు, ఇంత అవగాహన ఉంది అంటే అట్లీస్ట్ సోషియో పొలిటికల్, ఎథికల్, లీగల్ అంటే చాలా అంశాల మీద మీరు బాగా నిజంగానే బాగానే చదువుతారని విన్నాను నేను. మరి ఎందుకు ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద మీకు ఒపీనియన్ లేదు? వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ అ డ్రాప్ అవుట్ అండ్ వై యు డోంట్ వాంట్ టు కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్? చాలా చిన్న వయసులోనే రైట్ ఆఫ్టర్ స్కూల్ వాజ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. 12 ఏళ్ల పాటు సేమ్ ఇన్స్టిట్యూషన్, సేమ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, సమ్ ప్రొఫౌండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ జరిగాయి స్కూల్లో. ఆల్ సైన్స్ హై స్కూల్, యాబిట్స్ గన్పౌండరీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అండ్ మేబీ ఈవెన్ సౌత్ ఇండియా. మేము స్కూల్లో, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు 170 years, 175 years ది ఫంక్షన్ జరిగింది. అంత టెండర్ ఏజ్లో వెన్ యూ ఫినిష్ స్కూలింగ్ అండ్
ఎస్పెషలీ నాలాంటి వాళ్ళకి లిబరల్ ఆర్ట్స్ మీద బేసిక్లీ క్రియేటివ్ సైడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సడన్గా సొసైటీ హ్యాస్ వైప్డ్ అవుట్ ఎవ్రీ అదర్ ఆప్షన్ అకాడమిక్స్లో. మీరు ఈధర్ మ్యాథ్ అన్న తీసుకోవాలి, లేకపోతే మీరు మెడిసిన్ అన్న తీసుకోవాలి. ఈధర్ మ్యాథ్ అండ్ సైన్స్ ఆర్ మెడిసిన్. ఈ బైనరీ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసి వీటి రెండింటి మధ్యలోనే చూస్ చేసుకోవాలి. ఇది కాకుండా మీరు ఇంకేదైనా చేస్తే మీకు పెద్దగా వర్త్ లేదు అని ఒక రకమైన సిస్టమాటిక్ బ్రెయిన్ వాషింగ్ జరిగింది. ఆల్మోస్ట్ వీఆర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దట్ జనరేషన్. నాకు తెలిసి మీ దగ్గర నుంచి జరిగింది. ఇట్ స్టార్టెడ్ విత్ యూ బికాజ్ ఆర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ వాజ్ మాడిఫైడ్. ఈ పాలసీస్ ఇదంతా కూడా దే వర్ మాడిఫైడ్ ఇన్ సచ్ అ వే టు సూట్ గ్లోబల్ ఎకానమీస్, టు సూట్ వీ వర్ ఆల్ టర్న్ ఇన్ టు ఏమంటారు సర్వీస్ ప్రొవైడర్స్ ఫర్ బిగ్ కార్పొరేషన్ కంపెనీస్ అంతే. ఈ ఐటీ బూమ్, సాఫ్ట్వేర్ బూమ్ ఏదైతే ఉందో దాని మూలాలన్నీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ డిఫరెంట్ అకాడమిక్ స్టడీస్ వేర్ నెవర్ ఎంకరేజ్డ్ పోస్ట్. అండ్ చిన్న వయసు ఇప్పుడు 15-16 ఏళ్ల వయసులో హౌ విల్ ఎనీ స్టూడెంట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ ద ఫ్యూచర్ ఇస్? ఆ డెసిషన్ మేకింగ్ కేపబిలిటీస్ లేనన్నప్పుడు అసలు దాంట్లో పైగా మీరు రెండు ఆప్షన్లు ఎలా ఇస్తారు? మీరు ఇట్స్ ఈదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ. అది కూడా మోస్ట్ దరిద్రమైన దిక్కుమాలిన కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సంస్థలు రెండు. అవి రెండు ఏవో మీకు తెలుసు, అందరూ చూసేవాళ్ళకి తెలుసు. అంత టెండర్ ఏజ్లో పిల్లల్ని దాంట్లోకి వేసి రుద్ది నలిపి వాళ్ళలో ఉన్న ఏ ఒక్క చిన్న టాలెంట్, వాట్ ఎవర్, ఎనీథింగ్ దట్ మేక్స్ దెమ్ రియల్ హోల్ యాజ్ అ పర్సన్ మొత్తం కంప్లీట్గా స్టాంప్ అవుట్ చేసి యూ ఈదర్ ప్రిపేర్ దెమ్ టు బికమ్ ఇంజనీర్స్. వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పటికి దే బికమ్ బ్రెయిన్ డెడ్. అసలు వాళ్ళకి సమాజం గురించి, జీవితం గురించి ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏది ఉండదు. ఇక డాక్టర్లు ఏదైతే అది అది అలాగే కదా. అది నేను ఇంటర్మీడియట్లో ఫేస్ చేసిన ఆ 2 ఏళ్ళు ఈ కార్పొరేట్ కాలేజ్లో చూసాను నేను. ఆఫ్టర్ దాట్ నేను I didn't want to associate myself with anything that was academic. But ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో డ్రాప్ అవుట్ అవ్వాలి అన్న ధైర్యం I'm getting there. So ఇది అయిన తర్వాత ఇంకా obviously there is a societal pressure. It's called social conditioning, where ఇప్పుడు మీ ఎంటైర్, ఇప్పుడు నేను పుట్టిన జనరేషన్లో ఇప్పుడు నా కజిన్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నాకు అప్పుడు తెలిసిన యంగ్ వయసులో ఉన్న సోషల్ సర్కిల్లో ఎవ్రీబడి వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, ఇంట్లో వాళ్ళు చెప్పినందుకో, లేకపోతే వాడికి జనరల్గా వాళ్ళు బ్రెయిన్ వాష్ అయినందుకో, లేకపోతే ట్రూలీ సంబడి వాంట్ టు బి అన్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ ఆర్ వాట్ ఎవర్, దేవర్ ఆల్ ఈ రోడ్ అన్నా ఆ రోడ్ అన్నా పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మా నాన్నకి మా అమ్మకి వెళ్ళి నేను హిస్టరీ చదువుదాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఇలా చాలా జాలిగా నాకే చూశారు. అయ్యో పాపం వాడికి హిస్టరీ చదవాలనుంది. కానీ అప్పటికి హెచ్ఈసి అన్న కోర్సు మోస్ట్ అదే ఎక్కడో చాలా రేర్గా దొరుకుతుంది. మీకు అసలు ఎక్కడో ఏదో ఇక్కడ మన కోటిలోనో ఇంకోటిలోనో ఎక్కడో ఏదో పాత కాలేజ్ అక్కడెక్కడో దోస్ కోర్సెస్ ఆర్ నాట్ ఈవెన్ ఆఫర్డ్ బై ఎనీ గుడ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్. లిబరల్ ఆర్ట్స్ అనగానే మా నాన్నేమో నీకు ఉద్యోగాలు ఉండవు, నువ్వు బస్ పాస్ చేసుకొని అటు ఇటు తిరుగుతావు, నువ్వు ఏ లైబ్రేరియన్ గానో లేకపోతే ఇంకేదో రిసెప్షనిస్ట్ గానో పనిచేస్తావు అని చెప్పి మా నాన్న మొత్తం గాలి తీసేశారు. ఇలా ఉన్నప్పుడు ఇంక ఇంట్లో వాళ్ళకి ఒక చిన్న హోప్ ఉంది, మనం కూడా ఏదైనా మంచి ఉద్యోగం పట్టుకొని బాగా డబ్బులు సంపాదించి లేకపోతే యూఎస్ వెళ్ళిపోయి ఎన్ఆర్ఐగా మారి అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు 4 కార్లు ఇలాంటిది ఒక డ్రీమ్లో పడచ్చేమో, ఏమో అదే కరెక్టేనేమో, అసలు ఇవన్నీ ఇప్పుడు సంగీతం, సినిమాలు, పుస్తకాలు, లిటరేచర్ ఇది కాదేమో, అసలు ఇదంతా జస్ట్ ఒక ఊహ, అది చాలా తక్కువ మందికి బాగా డబ్బున్న వాళ్ళకే కలుగుతుంది, అసలు అందరికీ జరిగిన విషయం, అసలు అది మనం ఆలోచించడానికి చాలా కాస్ట్లీగా ఉంది అనుకున్నప్పుడు ఈ ఇంట్లో వాళ్ళ ప్రెషరు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అందరూ ఎంసెట్లు రాసేస్తున్నారు, AIEEE అయిపోయి IITలు అయిపోయి వాడికి ప్లేస్మెంట్లు అయిపోతుంది. ఇంకా నానా పాటలు పడి ఇంజనీరింగ్లో పడ్డా నేను. నాకు అప్పటికి 20% కన్విక్షన్ ఉంది నేను చేస్తాను అని. కానీ చుట్టుపక్కల వాడిని ఏదో ఒక విధంగా హ్యాపీ, ఏదో ఒక విధంగా సంతోషపరచాలి కాబట్టి చేశాను. అప్పటికి మా ఫ్యామిలీ కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్ అన్నది చాలా, ఇట్ వాజ్ వెరీ 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 ఫ్లేకీ. అప్పట్లో మై డాడ్ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఆడ్ జాబ్స్, మై మమ్ వాజ్ వర్కింగ్ in a very very small job in a very small company. My ఇద్దరు పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో తెలుసు, టు ప్రొవైడ్ ఫర్ మీ, టు ప్రొవైడ్ ఫర్ మై ఎడ్యుకేషన్, ఫర్ మై సిస్టర్. ఇవన్నీ దానికి తోడు మా నాన్న, హీ వాజ్ అ బ్యాడ్ బిజినెస్ మ్యాన్, సో హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డెట్స్. ఓకే. ఈ నేపథ్యంలో there's a kind of depression that happens to you and you kill all your dreams and you say money is more important to me, so you go ahead and you follow whatever it is that seems like a followed path. ఈ రోడ్డు పట్టుకుంటే మనకి ఇంకేముంది, ఉద్యోగం వచ్చేస్తే చాలు, డబ్బులు వస్తే చాలు కదా, ఈ దరిద్రంలో ఉండనవసరం లేదు అనుకుని దాంట్లో దిగాను.
దిగిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో మీరు అంటే 18 ఏళ్ల వయసులో మీరు ప్రతిరోజు ఇంటికి వెళ్ళి ప్రతిరోజు అమ్మా నాన్న చెప్పే మాట విని టీచర్లు చెప్పే మాట విని మీరు ఒక డిసిప్లిన్లో ఉంటారు కదా. 18 ఏళ్ళు అయిన తర్వాత మీరు ఊరవతల ఎక్కడో ఒక కాలేజ్ ఉంది, మిమ్మల్ని పట్టించుకునే వాడు ఉంటాడు. మీరు ఇంటి నుంచి కాలేజ్కి వెళ్ళారా లేదా అనే విషయం ఎవరికి తెలియదు. మీకు సడన్లీ యూఆర్ ఎక్స్పోజ్ టు అ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ యూ నెవర్ టేస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ వేర్ ద ఫస్ట్ యంగ్ అడల్ట్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది. హౌ యూ హ్యాండిల్ యువర్ ఫ్రీడమ్, హౌ యువర్ లైఫ్. మీ చేతిలో పెట్టారు, నువ్వు చదివితే చదువు లేకపోతే లేదు అని. ఇంక అక్కడ నేను ఐ వెంట్ వైల్డ్. కానీ రాహుల్, ఐ హ్యావ్ అ క్వశ్చన్ హియర్. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మీరు ఇంజనీరింగ్ మీకు ఇష్టం లేదు కాబట్టి అలాంటి చదువు మీరు డ్రాప్ అవ్వాలి అని ధైర్యం చేశారు. అదే ధైర్యం డ్రాప్ అవ్వాలని ధైర్యం చేయలేదు, డ్రాప్ అవ్వాల్సిన కండిషన్స్ వచ్చాయి. ఎందుకంటే నేను వెళ్ళిన కాలేజ్లో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ ఐ సా ఇన్ ఇంటర్మీడియట్లో నాకు ఏదైతే జరిగిందో, నేను ఏదైతే కండిషన్స్ చూసానో నాకు అదే ఆల్మోస్ట్ ఇంచుమించుగా, కాకపోతే కొంచెం మరీ అంత వైలెంట్గా బ్రూటల్గా కాకపోతే స్లైట్లీ కొంచెం విత్ అ లిటిల్ ఫ్రీడమ్. కాలేజ్ ఏముంది బంగ్ కొట్టచ్చులే అని ఒక ఫ్రీడమ్తో కలిగిన సేమ్ అదే ఇంచుమించు సేమ్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అప్పటికి నేను at the back of my mind when I was 18 or 19, what was most important for me is to somehow ఏదో ఒక విధంగా నేను ఒక ఇంజనీరింగ్ డిగ్రీ పట్టుకున్నానంటే నాకు ఏదో ఒక ఉద్యోగం దొరికిన తర్వాత ఉద్యోగం పట్టుకుని ఏదో ఒకటి చేసి సైడ్ బై సైడ్ నాకు మ్యూజిక్, నా ఆర్ట్స్, లేకపోతే నాకు నా లిటరేచర్, లేకపోతే సినిమాలు, నాకు ఏదైతే నా క్రియేటివ్ పర్స్యూట్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్లో అది నేను ఫాలో అవ్వచ్చు కదా అని అనుకున్నాను. కానీ అది అలా కాలేదు. ఫస్ట్ ఇయర్ I failed 5 out of 7 subjects. ఇవేంటి కోర్ సబ్జెక్ట్స్ ఇవి, M1, క్లాసికల్ మెకానిక్స్, ఇవన్నీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్. నేను పాస్ అయింది ఎన్వైరన్మెంటల్ సైన్స్, ఇంగ్లీష్ వాజ్ మేడ్ మ్యాండేటరీ బికాజ్ అప్పట్లో తెలుగు స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ నేర్చుకొని జాబ్ ఇంటర్వ్యూలు పాస్ అవ్వాలని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉందో లేదో నాకు తెలియదు. ఐ థింక్ ఇట్ ఓన్లీ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్లో ఒకటి ఉంది. అవి రెండు పాస్ అయ్యాను. ఆ రిజల్ట్స్ చూసి మా నాన్న అదే అన్నాడు, నువ్వు మళ్ళీ ఇంకో వైపు వెళ్తున్నావు, మీరు ఎంత తిప్పినా ఏం చేసినా కూడా ఎంతసేపు భాష, పుస్తకాలు, బొమ్మలు దీని మీద వెళ్తుంది అంటే నీకు అని చెప్పి లేదు నేను మనసు మీద గుండె మీద చేసి నేను చూడు, నేను అసలు మామూలు నేను అసలు కొడితే నెక్స్ట్ దిమ్మ తిరిగిపోవాలి సెకండ్ ఇయర్ రాకెట్. ఎందుకంటే అప్పటికి క్రెడిట్ సిస్టమ్ వచ్చింది. సో ఇఫ్ యూ హ్యాడ్ ఎనఫ్ క్రెడిట్స్ యూ కెన్ క్యారీ ఆల్ యువర్ బ్యాక్లాగ్స్ అండ్ క్లియర్ ఆల్. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి ఇంక నేను కాలేజ్కి వెళ్ళడం మానేసి నేను ఇంకా రవీంద్ర భారతిలో తిరగడం, లేకపోతే ఏదన్నా పొద్దున్నే లేచి అసలు నీట్గా నేను ఒక నోట్బుక్, ఒక పెన్ను జేబులో పెట్టుకొని చక్కగా ఇంట్లో టిఫిన్ చేసేసి అమ్మ నాన్నకి బాయ్ అని చెప్పి 7G బృందావన్ కాలనీలో హీరోలాగా బయటికి వెళ్ళి నేను చిల్లర పనులు చేయకుండా నేను ఏం చేసేవాడిని, నేను ఏదో లైబ్రరీ వెళ్ళిపోయాడిని. ఆ తర్వాత సినిమా చూసేవాడిని. ఆ తర్వాత సాయంత్రం రవీంద్ర భారతిలో నాటకాలు చూసేవాడిని. ఆ తర్వాత లామకాన్ వచ్చింది. సో మెల్లిగా లామకాన్ అడ్డా అయిపోయింది. ఇలా చేస్తూ ఉండగా ఈ ప్రక్రియలో నాకు ఇంకో కొత్త సోషల్ సర్కిల్ ఏర్పడింది. స్కూలు, కాలేజీలు ఇవన్నీ కాకుండా వీళ్ళందరూ పరిచయం అయ్యారు, ఫిల్మ్ మేకర్లు, ఆర్టిస్టులు, రచయితలు, వీళ్ళు. ఇక్కడికి మనసు కంప్లీట్గా ఏమంటారు కైనెటిక్స్ ఆఫ్ మెషినరీ, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, హీట్ ట్రాన్స్ఫర్ ఇలాంటి పదాల దగ్గర నుంచి పోయి ఇటువైపు వచ్చింది అంతా. 2-1లో నేను లక్కీగా మరి నేను చదివిన కథలో, లేకపోతే నేను అప్పటికి నాకు వచ్చిన సినిమా ఐడియాలు రాశాను, మరి ఏం చేశాను, నేను రాసిన 5 పేపర్లో 3 పేపర్లు పాస్ అయ్యాను. నేను నాకు అక్షరం ముక్క తెలియదు నేను ఏం రాశాను ఆ ఎగ్జామ్ పేపర్. మన ఎడ్యుకేషనల్ సంస్థ చూడండి, మీరు ఏ చెత్త రాసినా కూడా స్టూడెంట్లు పాస్ అయిపోతారు. అలా నేను సినిమా కథలు రాశానండి. నేను నా ఎగ్జామ్ పేపర్, నా ఆన్సర్ షీట్ లో నేను కేవలం కైనెటిక్స్ ఆఫ్ మెషినరీలో, డైనమిక్స్ ఆఫ్ మెషినరీలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ సబ్జెక్ట్స్ అంటారు. 2-3 సినిమా కథలు, దేశ రాజకీయాలు, ఏంటి వరల్డ్ హిస్టరీ, నాజీలని ఓడించింది రెడ్ ఆర్మీ, రష్యా, అసలు అమెరికాకి ఏం సంబంధం లేదు, అంత క్యాపిటలిస్ట్ ప్రాపగండా అన్నది నేను ఒక ఎగ్జామ్ పేపర్లో రాస్తే నాకు 42 మార్కులు వచ్చేదానికి ఆ పేపర్. ఓ గాడ్. సో వి ఆర్ హావింగ్ ఆల్ సచ్ ఇంజనీర్స్ నౌ. నేను ఇంజనీర్లను ఏం అనట్లేదు. మన వ్యవస్థ, ఎడ్యుకేషన్ వ్యవస్థ అలా ఉందని చెప్తున్నాను. ఆ ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత నాకు కంప్లీట్ గా హోప్ పోయింది.
అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఏ నిజాయితీగా పని చేయకపోయినా కూడా నాకు డిగ్రీ పట్టా వస్తుంది, నేను ఆ డిగ్రీ పట్టా పట్టుకొని నేను ఉద్యోగం చేయొచ్చు. ఇది ఎంత పెద్ద పెద్ద ఫ్రాడ్ ఇది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు, నేను అసలు ఎందుకు చేయాలని చెప్పి నేను 2-2లో ఇంకా నేను కాలేజ్కి వెళ్ళడం మానేసాను. ఇదంతా అయిపోయింది. ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి, నువ్వు వాళ్ళకి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయకపోతే నువ్వు అసలు డీటైన్ అయిపోతావు అని. అప్పట్లో మనం 18, 19, 20 ఇయర్స్ కంటే ముందు మనకి ఎంత ఏ రెవల్యూషనరీ థాట్స్ ఉన్నా కూడా ఇంట్లో నాన్న బెత్తము, అమ్మ కొంచెం మనం భయపడతాం. అమ్మో డీటైన్ అయితే పరిస్థితి చాలా విషమంగా ఉంటుందని చెప్పి కష్టపడి మొత్తానికి సమ్మర్లో ఎగ్జామ్ మండుటి ఎండల్లో ఎగ్జామ్లు రాస్తూ ఉంటే లెక్చరర్ వచ్చి, నువ్వు బటన్ ఎందుకు పెట్టుకోలేదు, నేను ఎగ్జామ్ రాయని అన్నాడు. నా మహాప్రభు, నేను బటన్ పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి, ఎండ, కరెంటు లేదు, గాలి ఆడట్లేదు, నేను ఎలాగో ఏమి రాయట్లేదు, నా మూల నేను పడున్నా కదా, నన్ను వదిలేచ్చు కదా అంటే రఫ్గా బిహేవ్ చేసి నా కాలర్ పట్టుకున్నాడు. తీగి పళ్ళు కూడా చంప కొడితే ఒకటి మొత్తం ఎగ్జామ్ అంతా ఆగిపోయింది. ఇది అవకాశంగా తీసుకొని వెనకాల కూర్చున్న వాళ్ళందరూ కాపీ కొడుతున్నారు. పైగా నేను ఎగ్జామినర్ కొట్లాడుకుంటున్నాం అని చెప్పి వాడు నా మీద చేసినందుకు, నేను తిరిగి వాడిని కొట్టినందుకు మొత్తం అని చెప్పి ఎవడ ఆన్సర్లు వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. మేము ఇద్దరం కొట్టుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాం. ప్రిన్సిపల్ చెప్పాను, సార్ మీరు ఎంత ఏమని చెప్పండి, ఆయన నన్ను పట్టుకొని కొట్టడం అనేది, నా మీద చేయడం అనేది తప్పు. నేను తిరిగి కొట్టాను, మీరు ఏమని చేసుకోండి. నాకు ఎప్పటి నుంచో వస్తున్న ఒక రియలైజేషన్ వాళ్ళు వచ్చింది. ఆయన కొట్టిన తర్వాత నాకు ఈ చదువు వద్దు, బొక్కొద్దు అని చెప్పి హాల్ టికెట్ అక్కడ చింపేసి వెళ్ళిపోయాను. అక్కడ నేను తిరిగి మళ్ళీ కాలేజీకి రాను అని చెప్పాను. నేను వెళ్ళలేదు. దాని తర్వాత వెళ్ళలేదు. ఒక సంవత్సరం పాటు. దాని తర్వాత ఇక నేను నా క్రియేటివ్ పర్స్యూట్స్లో నేను అమ్మా నాన్నకి ఏం తెలుసు, అమ్మా నాన్నకి తెలియదు కదా. అమ్మా నాన్నకి సంవత్సరం పాటు నేను అమ్మా నాన్నకి అబద్ధాలు చెప్పాను కాలేజీకి వెళ్తున్నానని చెప్పి. ప్రతిరోజు పొద్దున్నే బ్యాగ్ సర్దుకొని కాలేజీకి వెళ్తున్నట్టు చేస్తాం. మనం ఫీజు అడగలేదా? ఫీజు కట్టాలా వద్దా అని అడుగుతారు కదా. ఫీజు ఏముంది, మా నాన్న ఇయర్లీ కట్టేసి బాగానే మేనేజ్ చేశారు. చేసిన తర్వాత 4వ ఏటకి అప్పటికి మా నాన్నకి డౌట్ వచ్చింది, ఏంటంటే 4 ఏళ్ళు అయ్యాయి ఇంకా నువ్వు రోజు కాలేజీకి వెళ్తున్నావు ఏంటి అంటే నాన్న అది చెప్పి బండారం బయట పెట్టాను. మా నాన్న కూడా తెలుసులే నాకు ఆ విషయం, నువ్వు మరీ ఇంత టైంగా పొద్దున్నే ఇంత టైంకి లేచి నువ్వు ఇలా పరిగెత్తి వెళ్తున్నావు అంటే తప్పకుండా నీకు నచ్చిన పని ఏదో నువ్వు చేస్తున్నావు అని నాకు అర్థమైంది. కాలేజీకి అయితే నువ్వు అసలు ఇంత టైంకి లేచేవాడివి కాదు, నువ్వు మెల్లి 9:30, 10 లేచి చిరాగ్గా వెళ్ళేవాడు. బట్ రాహుల్, అన్ ఆనెస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఫిల్మ్స్ మీరు రిలీజ్ అయ్యి హిట్ కొట్టి మీరు ఇప్పుడు పాపులర్ అయ్యి మీకు ఒక నేమ్ ఫేమ్ వచ్చాక ఇప్పుడు ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా, వాట్ ఆల్ వి వెంట్ త్రూ అని. బట్ గాడ్ ఫార్బిడ్, నిజంగా నథింగ్ రియల్లీ టర్న్డ్ అవుట్, ఏది జరగలేదు అనుకోండి, ఏంటి వాట్ ఈస్ ద పరిస్థితి? మీకు అటు పక్కన చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఫార్మల్ డిగ్రీ లేకపోయినా కూడా ఐ థాట్ ఐ డిడ్ వెరీ వెల్ ఫర్ మై సెల్ఫ్. యు థాట్ యు వుడ్ డు సంథింగ్ ఇన్ లైఫ్, యు హాడ్ సంథింగ్. అంటే మరీ అంత మీరు చెప్పినంత హోప్లెస్ గా అసలు నేను ఏం చేస్తున్నాను లేదు అని కాదు. వితౌట్ అ ఫార్మల్ డిగ్రీ ఐ హ్యాడ్ అ లెజిటిమేట్ జాబ్ యాజ్ అ రిపోర్టర్ ఇన్ 2 న్యూస్ పేపర్స్. నేను అలా అంటలేదు, నేను అనేది యు వర్ ఓకే విత్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ దట్ యు వర్ డూయింగ్. అంటే ఇప్పుడు జర్నలిజం అన్నారు, ఒక చోట చేస్తున్నారు, ఇలాగే కంటిన్యూ అయిపోదాం ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నారు. ప్లాన్ బి ఆర్ సంథింగ్? లేదు, ప్లాన్ బి ఏం లేదండి. అప్పటికి బై ద టైమ్ ఐ టుక్ దిస్ ర్యాష్ డెసిషన్ ఆఫ్ క్విట్టింగ్ కాలేజ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. అంటే అది ఆయన నా చొక్కా పట్టుకున్నందుకో, లేకపోతే అప్పటి నుంచి 2 ఏళ్ల పాటు నాకు కలిగిన రియలైజేషన్ వల్ల, లేకపోతే ఇంకేదన్నా కానీ, నేను ఎప్పుడైతే చాలా ర్యాష్గా చిన్న వయసులో అసలు ఎడ్యుకేషన్ వద్దు, ఎడ్యుకేషన్ లేకుండా బతికేద్దామన్న డెసిషన్ ఏది తీసుకున్నాను, ఆఫ్టర్ విచ్ ఐ లివ్డ్ అప్ టు దట్ రెస్పాన్సిబిలిటీ వేర్ ఐ థాట్ ఐ వుడ్ ప్రొవైడ్ ఫర్ మై సెల్ఫ్. నేను ఇంకా అమ్మా నాన్నకి నేను ఇంకా భారం కాదలుచుకోలేదని చెప్పి నేను ఇందాక చెప్పిన ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగం చేసేవాడు. ఆఫ్టర్ విచ్ ఐ ఫైనలీ ఫౌండ్ మై సెల్ఫ్ ఒక రకంగా డీసెంట్లీ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్ యాజ్ అ రిపోర్టర్. ఓకే, ఐ ఫౌండ్ మై సెల్ఫ్ డీసెంట్లీ సాటిస్ఫైడ్ విత్ ద వే ఐ వాజ్ వర్కింగ్, విచ్ ఇన్వాల్వ్డ్ రైటింగ్. అండ్ రైటింగ్ అంటే ఏదో ఫ్యాంటసీ రైటింగ్ లేకపోతే ఫిక్షన్ రైటింగ్ కాకుండా జస్ట్ సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ డే టు డే లైఫ్ బిజినెస్, సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ రియల్ స్టఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. ఆ కైండ్ ఆఫ్ లైఫ్ ఎటు లీడ్ చేస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాను, వాట్ ఈస్ మై పాత్ అని అనిపించలేదా అని అడుగుతున్నా. ఉండింది, అదే ఆ ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ ఏదైతే చెప్పానో దట్ వాజ్ ఆల్వేస్ దేర్. కానీ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే there would be no answer. Because I know there was a time when మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీ నాన్నగారికి బరియల్ కోసం కూడా మీ దగ్గర డబ్బులు లేకుండా. సో ఐ వాజ్ గెటింగ్ దేర్. సో ఈ కాలేజ్ మానేసి రకరకాల ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంట్లో నాన్న టేకప్ చేసిన బిజినెస్ ప్రాజెక్టుల వల్ల
ఫ్యామిలీలో ఫైనాన్షియల్ పొజిషన్ చాలా వీక్ అయిపోయింది. నాన్న అప్పులు ఇవి అవి, నాన్న హ్యాడ్ అ హెల్త్ కండిషన్ which ultimately took a toll. It was just 2 months before Arjun Reddy that my dad passed away. I was doing ETV అభిరుచిలో వంటల ప్రోగ్రామ్ చేసేవాడిని. సో ఐ వాజ్ కీపింగ్ మై సెల్ఫ్ అఫ్లోట్. నాకు నెలకు వచ్చే 40,000-50,000 ఎంత అయితే ఉన్నాయో దాంట్లో అమ్మకి ఎంతో గొప్ప హెల్ప్ చేసేవాడిని నేను. బట్ నానా's debts were too much for me to carry around. And by that time my parents had separated completely because వాళ్ళకి ఎప్పటి నుంచో అరేంజ్డ్ మ్యారేజ్ అది కుదరలేదు. సో నాన్న స్టార్టెడ్ లివింగ్ ఎల్స్వేర్ సెపరేట్లీ. Just 2 months before Arjun Reddy release, dad passed away, and the financial situation at home was such that we didn't have any money to bury him. My dad was spiritually inclined. He wanted to be buried. This he wrote in his Wilnama just before his heart operation. At that point of time, when we got dad's body from Yashoda Hospital back home, దట్ వాజ్ వెన్ ఐ రియలైజ్డ్ నా లైఫ్లో నాకు అతి ముఖ్యమైన వాళ్ళు ఎవరు అనేది ఆ రోజు ఒక ఫిల్టర్ పాయింట్ వచ్చేసింది నాకు. ఎవరైతే ఆల్ దోస్ పీపుల్ హూ టర్న్డ్ అప్ దట్ డే టు హెల్ప్ మీ అవుట్, టు హెల్ప్ మై ఫ్యామిలీ అవుట్. అప్పటికి నేను ఎంతోమందితో కలిసి తిరగడం, ఎంతోమంది నాతో కలిసి తిరగటం, మా ఫ్యామిలీకి ఎంతోమంది పరిచయాలు ఉండటం, రెగ్యులర్గా రావటం కలవటం ఎంతో జరిగేది. కానీ ఆ రోజు ఎప్పుడైతే వెన్ వీ వర్ ఇన్ డయర్ నీడ్ టు హ్యాండిల్ దట్ పర్టికులర్ ఎమోషనల్ లాస్ పక్కకు పెడితే, జస్ట్ టు క్యారీ అవుట్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఏమంటారు గ్రేస్ఫుల్లీ డిస్పోజింగ్ సంబడీస్ బాడీ ఆఫ్, అది వెదర్ ఇట్ బీయింగ్ బెరీడ్ ఆర్ క్రిమేషన్ కానీ లేకపోతే మెడికల్ డొనేషన్ కానీ ఇంకేదన్నా కానీ, అది మనం అనుకుంటా చాలా సింపుల్ అని. బట్ వెన్ సడన్లీ యూ కమ్ అక్రాస్ సంబడీస్ డెత్, యూఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ షాక్, యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్, యూ ట్రై టు బ్రింగ్ ఆల్ యువర్ విట్స్ టుగెదర్. అండ్ యాడెడ్ టు దాట్ మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్లో ఉన్నప్పుడు నేనైతే నాకు అసలు షెల్ షాక్, నేను ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు దట్ ఈస్ వెన్ ద ట్రూయెస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నాకు ఆ రోజు ఐ న్యూ హూ ఆర్ మై రియల్ ఫ్రెండ్స్ అండ్ హూ ఆర్ నాట్. దట్ ఈస్ వెన్ ఐ న్యూ హూ వాజ్ మై ఫ్యామిలీ అండ్ హూ వాజ్ నాట్. వీళ్ళందరూ వితౌట్ అ వర్డ్ బీయింగ్ స్పోకెన్ ఆర్ సెడ్ వచ్చి మా అమ్మకి మా చెల్లికి చేతిలో డబ్బులు పెట్టి, నేను ఐ వాజ్ జస్ట్ రిసీవింగ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఇంటికి రండి కూర్చోండి ఆర్ వాట్ ఎవర్ అందరూ వచ్చి ఏడుపులు ఇదంతా జరుగుతుంది. వీళ్ళు మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో దే క్యారీడ్ ద రెస్ట్ ఆఫ్ ద వర్క్. అదేంటి డెత్ సర్టిఫికెట్లు తెప్పించడం కానీ, లేకపోతే మా నాన్న బాడీని అక్కడి నుంచి బెరియల్ గ్రౌండ్ దగ్గర తీసుకెళ్ళడానికి కానీ ఏర్పాట్లు కానీ, ఇన్ఫార్మింగ్ మై ఫాదర్స్ ఫ్రెండ్స్ బికాజ్ మై మమ్ అండ్ డాడ్ వర్ సెపరేటెడ్ ఫర్ ఆల్మోస్ట్ 2.5-3 years. మా నాన్న సోషల్ సర్కిల్ ఎవరో తెలియదు అప్పటికి, కొత్త ఫ్రెండ్స్ ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు, అసలు హౌ టు పుట్ ద వర్డ్ అవుట్. ఇట్ వాజ్ అ వెరీ 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 టఫ్ అండ్ ట్రబ్లింగ్ టైమ్. ఆఫ్టర్ దట్ ఎంటైర్ ఎపిసోడ్ హ్యాపెండ్, ఆఫ్టర్ ఐ రియలైజ్డ్ ఫైన్, ఒక మనిషి పోయిన తర్వాత మీకు ఇమీడియట్గా తెలియదు మనిషి పోయారు అని. మీకు చాలా ఒక 6 నెలలు 8 నెలల తర్వాత మీకు మెల్లిగా సడన్లీ వన్ డే వెన్ యూర్ ప్రాబ్లీ గోయింగ్ త్రూ యువర్ ఫోన్, లేకపోతే మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు దాన్నే నేను మా నాన్నతో మాట్లాడతా అని చెప్పినప్పుడు మీకు సడన్గా గుర్తుకొస్తుంది ఆయన లేరని. ఆ రియలైజేషన్ నాకు కరెక్ట్గా 1 month ఆఫ్టర్ మై డాడ్ డైట్ నాకు ఒకరోజు జరిగింది. ఇప్పుడు ఏదో విషయం నేను ఎవరితో మా ఫ్రెండ్తో ఏదో మాట్లాడుతూ ఉంటే, అరే చేసేద్దాను రా, మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పి నేను ఆగి నాకు వచ్చినప్పుడు ఈయన లేరు కదా అని చెప్పి ది ఎంటైర్ లైఫ్ దట్ ఐ హ్యాడ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, లేకపోతే నేను బతికే లైఫ్ స్టైల్ కానీ అసలు నేను ఏం చేస్తున్నాను, ఐ హ్యావ్ అ మదర్, ఐ హ్యావ్ అ సిస్టర్ టు టేక్ ఫార్, టు లుక్ ఫార్, వీ హ్యావ్ టు లీడ్ అవర్ లైవ్స్. మై ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, అసలు ఏంటి పరిస్థితి. He left behind a lot of debts, some of them to some really close family members. How would I take care of this? And realization, that is the day when I decided, come what may, ఏది జరిగినా ఏది జరగకపోయినా కూడా నేను మళ్ళీ ఇంకోసారి ఈ ఫైనాన్షియల్ దరిద్రం చూడదలుచుకోలేదు. ఇఫ్ లైఫ్ ప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు గ్రో అవుట్ ఆఫ్ మై పావర్టీ, ఐ విల్ టేక్ ఇట్ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్డ్. Okay. And coincidentally, I think just 1 month after I made that decision, the world flipped. So I have no regrets about whatever I've done in the past. I have no regrets about what choice I'm making right now, because I know that I have my own reasons for choosing this career or this lifestyle, which has worked out very well. I mean, కోట్ల మంది జనాలు సింగిల్ డే ఆదరించి అసలు ప్రేమించి ఫ్యాన్స్ అయిపోయి ఇదంతా, ఇట్స్ సో బిజార్ వెన్ ఐ థింక్ అబౌట్ మై లైఫ్. అసలు ఇట్స్ సచ్ అంటే ఒక మొజాయిక్ వాల్ మీద ఉన్న మెమరీస్ అన్నీ ఇలా ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేసేసి, there's so much pain, there's so much hard work, there's so much joy, there's so many social connections I've made. ఎంతో మంది స్టోరీలు. సినిమా ఇండస్ట్రీ అన్నది ఇట్స్ మోర్ లైక్ బీయింగ్ వెరీ వెరీ డిప్లొమాటిక్. అన్ని తెలిసినా కూడా ఒకసారి తెలియనట్టు బిహేవ్ చేయాలి,
లేకపోతే ఏమన్నా చెప్పాలనుకున్నా కూడా చెప్పకూడదు, ఇలాంటి కొన్ని ఉంటాయి. ఎలా హౌ యూ హ్యాండిల్? ఐ డోంట్ ప్లే దట్ గేమ్ అట్ ఆల్. అండ్ ఈ టు బీ డిప్లొమాటిక్ అన్నది ఇట్ ఓన్లీ హ్యాపెన్ ఇఫ్ యూ కాంట్ ఈవెన్ టెల్ ఆన్ ద ఫేస్ కదా చాలా విషయాలు. మీకు నచ్చింది మీరు నచ్చలేదని చెప్పలేరు కదా. నాకున్న షార్ట్ టెంపర్కి నేను ఎక్కువసేపు లోపల పెట్టుకోలేను. సో అది స్టార్టింగ్లో ప్రియదర్శి నన్ను కొంచెం అడ్వైజ్ చేశాడు, అరే కాదు నువ్వు ఇలా మరీ అవుట్ స్పోకెన్గా ఉండగాదు, కొంచెం డిప్లొమాటిక్గా ఉండాలిరా ఇక్కడ, లేకపోతే పనులు జరగవు, లేకపోతే నీ కెరియర్ నీ ఫ్యూచర్ అట్ స్టేక్. అది ఒక 1 year 1.5 years ట్రై చేశాను. అస్సలు నేను ఐ వాజ్ బీయింగ్ ద మోస్ట్ అన్హ్యాపీ పర్సన్, బికాజ్ మీ చుట్టుపక్కల జరుగుతున్నది ఆన్ మారల్ సెన్స్లో ఏదో సంథింగ్ ఇస్ రియలీ రాంగ్, అది మీరు ఇగ్నోర్ చేస్తూ అంతా బాగుంది అని మొహం మీద మేకప్ వేసుకొని మాటలకి మేకప్ వేసి చెప్పడం అనేది అది నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు. ఐ గేవ్ అప్ ఫైనలీ. హౌ ఎమ్ ఐ డీలింగ్ విత్ ఇట్ అంటే, యాజ్ లాంగ్ యాజ్ ఐ నో ఇట్ మై కాన్షియన్స్ ఇస్ క్లియర్, నాకు ఏదైతే ఇది కరెక్ట్ రైట్ ఆర్ రాంగ్ పక్కకు పెట్టేస్తే దేర్ ఇస్ మొరాలిటీ. ప్రపంచంలో రైట్ రాంగ్ అన్నది ఇట్ కీప్స్ వేరింగ్. నీకు ఏదైతే రైట్ అనిపిస్తుందో ఇట్ కుడ్ బి రాంగ్, బట్ అండర్లైన్ ఫండమెంటల్ వాల్యూ సిస్టమ్ బిలీఫ్ సిస్టంలో మొరాలిటీ అన్నది దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ వోంట్ డూ. మర్డర్ ఇస్ రాంగ్. No matter what says, how it is, why is it necessary, avanni murder is wrong, sexual harassment is wrong, rape is wrong, anything meek edaithe something, the voice in your head that says this is wrong annadi, that is something that I go with. That's my conscience that speaks most of the time. అలాంటి విషయాల్లో నేను అవుట్ స్పోకెన్ చెప్తాను, సారీ నేను చేయను, అది మీరు చేసేది కూడా తప్పు, ఐ వోంట్ లెట్ యూ డూ ఇట్ అని చెప్పాను. కానీ మీరు చేసేది తప్పు, నేను మాత్రం దీంట్లో నేను పాల్గొన్నాను చెప్తాను, 100% మొహం మీద చెప్తాను. ఒకవేళ నేను తప్పు చేశానంటే నేను 100% ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను. నేను తప్పు చేయనప్పుడు మాత్రం ఐ విల్ నాట్ లెట్ ది అదర్ పర్సన్ గో వితౌట్ మేకింగ్ దెమ్ రియలైజ్ వాట్ దేర్ యాక్షన్స్ ఆర్, ఆర్ వాట్ దేర్ థాట్స్ ఆర్, వాట్ దేర్ ఇంటెన్షన్స్ ఆర్. సో దీన్ని అవుట్ స్పోకెన్నెస్, చాలా ఫియర్స్గా ఓపెన్గా మాట్లాడతారు అంటే దీంట్లో ఓపెన్ ఏం లేదు. దట్ మనం యాజ్ హ్యూమన్స్ వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ వి ఇవాల్వ్ టు టెల్ లైజ్ as ట్రూత్. సో మీరు అబద్ధాన్ని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు చెప్పినా, 100 కోట్ల మంది అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసినా అబద్ధమే, అది నిజం కాదు. మీరు తెలంగాణ మాడతారు, కోస్తా మాడతారు, ఆంధ్ర మాడతారు, రాయలసీమ కూడా మాడతారు. మీరు అన్ని రకాల మాండలికాలని అసలు అంత కరెక్ట్గా, అంటే వాళ్ళు మాట్లాడినట్టు ఎలా పట్టి అలా కరెక్ట్గా ఎలా మాడతారు? హౌ డూ యూ డూ దాట్? తెలంగాణ అంటే సరే అది మీది, అంటే యూ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్, సో అది ఆబ్వియస్గా మీకు వచ్చేస్తుంది. బట్ వాట్ అబౌట్ ది అదర్స్? ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ మై వర్క్ ఎక్స్పీరియన్స్. నేను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో పనిచేశాను కాబట్టి నాకు దానివల్ల ఈ డైలెక్ట్స్ అన్ని చాలా తొందరగా పికప్ చేశాను. బట్ ఆ విరుపు కరెక్ట్ వర్డ్ని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తారు. నాకు భాషలు అన్నది బేసిక్లీ కొంచెం చాలా తొందరగా, ఇట్స్ ఈజీ స్కిల్ సెట్ ఫర్ మీ. సో దక్కని భాష కానీ, హిందీ కానీ, లేకపోతే తెలుగులో ఉన్న వేరియస్ మాండలికాలు కానీ, ఇంగ్లీష్ కానీ చాలా ఈజీగా గ్రాస్ప్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. సో మేబీ దాట్ హెల్ప్. మీరు ఒక మాట ఇందాక చెప్పారు, ఆర్థిక దరిద్రం మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో చూడదలుచుకోలేదని. ఆర్థిక దరిద్రం ఇప్పుడు మేకింగ్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఇన్ లైఫ్ అవన్నీ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ అరౌండ్ అస్. ఇప్పుడు మనం బతుకుతున్న సమాజంలో మనం చూస్తున్న మన కళ్ళ ముందర జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అసలు ప్రపంచవ్యాప్తంగా ఒక అనిశ్చితి, ఫ్యాషిస్ట్ ఐడియాలజీస్ మళ్ళీ 60-70 ఏళ్ల తర్వాత మళ్ళీ రైజ్ అవ్వడం అన్నది, దానిలో ఇప్పుడు మనం బాగుపడదాం అన్నది కాకుండా మతం గురించి, కులం గురించి ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. మతం పేరు మీద రాజకీయాలు, దేశం పేరు మీద, అంటే దేశభక్తి పేరు మీద రాజకీయాలు, దేశంలో ఉన్న ఆర్థిక దరిద్రం గురించి ఎవరు మాట్లాడరు, సామాజిక దరిద్రాల గురించి అసలు ఎవరు పట్టించుకోరు. సమాజంలో అసలు ఏవీ లేని వాళ్ళకి మనం ఎలా ఉపయోగపడుతున్నాం అన్నది ఆలోచించి దాని పట్ల మనం అవగాహన పెంచుకొని దాని పట్ల మనం వర్క్ చేయాలనిపిస్తుంది. సో రాహుల్, అట్ అ పాయింట్ ఆఫ్ టైం మీరు ఎప్పుడైతే కొంచెం మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యి ఆర్థికంగా ఇంకా ఎక్కువగా ఎదిగితే, సో యూ థింక్ you're doing something for the society, you're planning something for the society? Absolutely. 100% in whatever way I can. So while shooting for Ramulo Ramula, Tabu garu walked up to me, shook my hand tightly. ikkadi nunchi meer cheppali. I absolutely loved your performance in Arjun Reddy. అన్నారా? రాముల పాట జరుగుతున్నప్పుడు ఇక్కడ లైటింగ్ ఏదో చేంజ్ చేస్తున్నారు, నేను కుర్చీలో కూర్చొని ఉన్నా, ఏదో పుస్తకం చదువుతున్నాను నేను, ఆర్ ఐ థింక్ ఫోన్ వాడుతున్నా, ఏదో చేస్తున్నా. ఇలా ఉన్నాను, నా ముందు ఇక్కడ నవదీప్ గారు, సునీల్ గారు నించొని ఉన్నారు.
అక్కడి నుంచి టబు గారు నడుచుకుంటూ వచ్చి వీళ్ళిద్దరిని పక్కకి జరిపి చేయి జాపి చేయి పట్టేసుకొని ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ యూ అని అర్జున్ రెడ్డి, ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. నేనేమో థ్యాంక్ యూ అని చెప్పి ఆగిపోయి ఫ్రీజ్. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం చెప్పడం తెలిపోయింది. హలో డాక్టర్ హార్ట్ మిస్ పాట స్టార్ట్ అయింది. ఆ రోజు ఇంక నేను ఒక రకమైన మత్తులో తేలితే ఏంటి టబు గారు నిజంగా వచ్చి నాతో మాట్లాడింది, నాతోనే మాట్లాడారా వాట్. సో ఇట్స్ అ ఫ్యాన్ మూమెంట్ ఫర్ యూ. షూటింగ్ అయిపోయిన తర్వాత కార్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫుల్ వాల్యూమ్లో ఆ పాట విని నేను ఇంటికి వెళ్ళి ఆ పాటకి కాసేపు డాన్స్లు వేసి నేను నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ నేను అర్జెంట్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఇలా ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి ఇంకా మామూలు సంబరం కాదు. సో ఇట్స్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఐ నో. అది నాకు మళ్ళీ ఎప్పుడు జరిగింది అంటే మొట్టమొదటిసారి చిరంజీవి గారిని కలిసినప్పుడు జరిగింది. అప్పుడేం జరిగింది? ఏం లేదు, చాలా బాగా మాట్లాడారు ఆయన మీతో చాలా సేపు మాట్లాడారంట. భుజం మీద చేసారు ఆయన. భుజం మీద చేసినప్పుడు అయితే మళ్ళీ సేమ్ ఇలాగే టైం ఫ్రీజ్ అయిపోయింది అప్పుడు. Commendable gesture by Deepika Padukone. May the rest of our fraternity find the strength to condemn the violence. యా, ఇది జేఎన్యూలో రాత్రిపూట కొంతమంది 70 మంది మొహాలు కప్పేసుకొని రాడ్లు లాఠీలు రాళ్ళు పట్టుకొని యాసిడ్ బాటిల్స్ ఫుల్ ఆఫ్ యాసిడ్ కెరోసిన్ పట్టుకొని జేఎన్యూలో ఉన్న స్టూడెంట్ల మీద దాడి చేసిన తర్వాత దేశం మొత్తము అసలు వాళ్ళు చేసిన తప్పు అని ఎవరు మాట్లాడట్లేదు, దాని మీద జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు అందరూ. అసలు జేఎన్యూలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, జేఎన్యూ అది, జేఎన్యూ ఇది, అసలు జేఎన్యూ వాళ్ళే చేయించుంటారు అది ఇది. అలాంటి టైంలో ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక స్టార్గా తెలిసిన దీపికా పదుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాలిడారిటీ చూపించడం చాలా గొప్ప విషయం అనిపించింది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రాటిక్ సొసైటీ వేర్ యు సీ armed groups of men who have prepared to go and assault students studying in universities. అంతకంటే భావదారిద్ర్యం ఇంకేం లేదు, కల్చరల్ దౌర్భాగ్యం అది. సో అలాంటి టైంలో ఆవిడ అక్కడికి వెళ్ళి, సో ఇట్స్ వెరీ బ్రేవ్ ఆఫ్ హర్ టు డూ ఇట్ బికాజ్ ఫర్ దెమ్ దే హ్యావ్ అ లాట్ మోర్ టు లూజ్ పీపుల్ ఇన్ బిగ్గర్ పొజిషన్స్. సో వీ షుడ్ లెర్న్ అని అన్నారు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అంటే యూ ఫీల్ ఫిలిం fraternity has a responsibility towards the society? Yes, at least be open with what your stands on issues are. అది ముసుగులో గుద్దులాట లేకపోతే అసలు ఒక రకమైన స్టాయిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు అందరు ఇలాంటివి జరిగినప్పుడు. అది ఎందుకు అలా జరుగుతుంది, మనకెందుకులే అన్నది కాదు, జస్ట్ మౌనమే, అదొక చాలా క్యాల్కులేటెడ్ మౌనం అనిపిస్తుంది. Being called a comedian, however much I don't associate with it, is actually a great endearing title of honor. సో ఇది కమీడియన్ అన్న పదము మన ఫిల్మ్ ఫ్రెటర్నిటీలో దాన్ని ఎలా వాడతారు అంటే యాజ్ అన్ అది కొంచెం స్లైట్లీ వాల్యూ తగ్గించినట్టు అనిపిస్తుంది. వాడు కమీడియన్ అన్నట్టు ఉంటుంది. వెదర్ పీపుల్ మీన్ ఇట్ ఆర్ నాట్ అనేది పక్కకు పెడితే ఇట్స్ యూసేజ్ ఇస్ ప్రిటీ మచ్ లైక్ దట్. ఎందుకంటే అది ఒక హైరార్కీలో వచ్చి వస్తుంది అది. బట్ ది యాక్చువల్ నాకు తెలిసి ఆ కమీడియన్ హ్యాస్ వెరీ 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 ద మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ మేకింగ్ పీపుల్ లాఫ్. మనుషుల్ని నవ్వించడం అనేది చాలా కష్టం అది ఇట్ ఈస్. ఇప్పుడు నన్ను ఎవరన్నా కమీడియన్ అన్నారు అంటే నాకు అది చాలా రెస్పెక్ట్ఫుల్ టర్మ్ అవుతుంది. ఎందుకంటే నేను కమీడియన్ అయ్యానంటే అట్ ద సేమ్ టైం చార్లీ చాప్లిన్ యాజ్ అ కమీడియన్, బస్టర్ కీటన్ యాజ్ అ కమీడియన్. ఇలాంటి వాళ్ళతో పాటు నన్ను పోలుస్తున్నారు అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఎవరు ఆ పదాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అన్నది మనం యూ షుడ్ అండర్స్టాండ్ ద పర్సెప్షన్ బిహైండ్ ద వర్డ్. సో అప్పుడప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు సినిమాల్లో కామెడీ చేసిన వాళ్ళని కామిక్ యాక్టర్స్ అనొచ్చు. అదే కమీడియన్స్ ఆర్ సంబడి హూజ్ ఎంటైర్ జాబ్ ఇస్ ఓన్లీ జస్ట్ కామెడీ ఇన్ ద సెన్స్ దే గో ఆన్ టు అ స్టేజ్, ఒక స్టేజ్ మీదకి వెళ్ళి దే టెల్ జోక్స్, దే కాల్ స్టాండప్ కమీడియన్స్, ఆర్ పీపుల్ పర్ఫార్మ్ వేరియస్ యాక్ట్స్, దే ఆర్ కాల్డ్ జస్ట్ కమీడియన్స్. మైమ్ చేసేవాళ్ళని కమీడియన్ మైమ్స్ అంటారు. సో కమీడియన్ అన్నది పీపుల్ హూ డూ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ కామెడీ, పీపుల్ హూ మేక్ యూ లాఫ్ త్రూ దేర్ పర్ఫార్మెన్సెస్, త్రూ స్కెచెస్, త్రూ సీన్స్, త్రూ యాక్ట్స్ ఆర్ వాట్. నేను సినిమాల్లో హౌ మచ్ ఎవర్ ఐ క్రాక్ జోక్స్ అండ్ మేక్ పీపుల్ లాఫ్, ఐఎమ్ నాట్ ఎ కమీడియన్ బికాస్ దట్స్ నాట్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ డూ. True. I also emote other serious emotions. I also play big parts, huge central characters and important bits of the story. సో అది ఒక రకంగా ఏమనిపిస్తుందంటే
సైడ్ బ్రష్ చేసినట్టు అనిపిస్తుంది. ఇట్స్ లైక్ యునో బీయింగ్ పుట్ ఇన్ ఒక ఏమంటారు టైప్ కాస్ట్ చేసినట్టు అనిపిస్తుంది కమెడియన్. సో మీరు అసలు ఏమని పిలిపించుకోవాలని అనుకుంటున్నారు? యాక్టర్, ఆర్టిస్ట్. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన, హర్ట్ చేసిన మోస్ట్ వర్స్ట్ ట్రోల్ ఏంటి? ఇంటర్నెట్ లో ట్రోల్స్ అన్నది ఇట్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ ఇన్ రియల్ లైఫ్ సొసైటీ. వాళ్ళకి ఏంటి అంటే ఇంటర్నెట్ ఇస్ అన్ అవెన్యూ, ఇట్స్ అ మీడియం వేర్ దే కెన్ సే అండ్ డూ థింగ్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ నేను ఏది చెప్పినా ఏది చేసినా కూడా నన్ను తర్వాత నోబడీ టేక్స్ మీ ఇంటూ అకౌంట్. నాట్లో ఇప్పుడు నేను ఎవరో ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెత్తగా మాట్లాడితే ఇమ్మీడియట్గా పోలీసులు ఇంటికి వచ్చి తీసుకెళ్లి జైల్లో పెట్టరు కదా. వెరీ ట్రూ. ఆ భయం అనేది లేదు. ద ఫియర్ ఆఫ్ లా డజంట్ వర్క్ ఆన్ ది ఇంటర్నెట్. సో జనాలు దాన్ని విచ్చలవిడిగా మిస్యూజ్ చేసుకొని ఆ మిస్యూజ్ని ఇంకా ఫర్దర్గా ప్రాపగేట్ చేసి దాన్ని కమోడిఫై చేసి దాన్ని కొంతమంది వాళ్ళ లబ్ధి కోసం వాడుకుంటారు. అది రాజకీయాల పార్టీలు కావచ్చు, కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, పెద్ద పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏమైంది అంటే ఇట్ హస్ బికమ్ అ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ట్రోలింగ్ పీపుల్ ఆన్ ది ఇంటర్నెట్ హస్ బికమ్ అ ఫార్మ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అది ఒక ఉద్యోగం లాగా మారింది అనమాట. దానికి సమాధానం ఏంటి అంటే అది చేసేవాడికి బుద్ధి కలగాలి. మీ మీద వచ్చే ట్రోల్స్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను మోర్ ఆఫెన్ దెన్ నాట్ నా మీద వచ్చే ట్రోల్ కామెంట్స్ని, ట్వీట్స్ని రీట్వీట్ చేసి నేను మళ్ళీ పైగా థ్యాంక్ యూ అని చెప్తాను. నన్ను మొన్న రీసెంట్గా ఎవడో అన్నాడు, నువ్వు ఆటో డ్రైవర్ లాగా ఉంటావు, ఆటో డ్రైవర్ కాదు రోడ్లు వేసేవాళ్ళలాగా ఉంటావు అని. నేను దాన్ని రీట్వీట్ చేసి చెప్పాను, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా కష్టజీవుల్లాగా ఎవరైతే పనిచేస్తున్నారో నేను వాళ్ళలాగా కనిపిస్తున్నా కాబట్టి నాకు ఇంతకంటే పెద్ద సన్మానం ఇంకేం లేదని చెప్పాను. ఇంకందరూ వాళ్ళని వేసుకు ఇప్పుడు ఇట్స్ హౌ యూ షేప్ యువర్ క్రిటిసిజం. మీ మీద వచ్చిన అటాక్ని మీరు రెటారిక్ ద్వారా ఎలా వాడుకుంటారు అన్న దానిపైన ఉంటుంది. సమ్ పీపుల్ కెన్ టేక్ ఇట్ రియలైజ్, బట్ అట్ ది ఎండ్ ఐ ఆల్సో డూ రియలైజ్ దట్ ట్రోల్స్ ఆర్ ఎస్పెషలీ హార్ష్ ఆన్ విమెన్. దే ఆర్ ఎస్పెషలీ హార్ష్ ఆన్. ఐ హావ్ టు సే సంథింగ్ హియర్ రాహుల్. నేను ఇంటర్వ్యూస్ గత కొన్నేళ్లుగా చేస్తున్నాను. అప్పట్లో సోషల్ మీడియా లేదు. యూట్యూబ్ అన్నది బాగా పాపులర్ అయ్యి ఫేమస్ అయింది ఒక గత 6-7 ఏళ్ళుగా. అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య వచ్చింది. నేను ఒక ఇంటర్వ్యూ చేయగానే ముందు కింద కామెంట్స్లో ఓకే యు ఆర్ డూయింగ్ గుడ్, వెరీ నైస్ అన్ని బాగానే ఉంటాయి. యూ నో వాట్ పీపుల్ రైట్, దే సే హౌ ద హెల్ ఆర్ యూ డూయింగ్ ద ఇంటర్వ్యూ, హూ ఆర్ యూ టు డూ ద ఇంటర్వ్యూ, లుక్ ఎట్ యువర్ ఫేస్, are you an anchor or did you ever look at your body shaming? It's a body shaming, main body shaming. Especially మీరు అన్నట్టు విమెన్ ఎస్పెషలీ అనమాట చాలా రాయల్గా అది వాళ్ళ హక్కుగా పెట్టేస్తారు పోస్ట్లు. అదే నేను లైక్ ఐ వాస్ సేయింగ్ ట్రోల్స్ వాళ్ళ ఐ నోటిస్డ్ దట్ వాళ్ళ అటాక్ అన్నది ఇట్స్ more intense when it is a woman in question, when it is somebody who's coming from a minority part of the society. It could be anybody. It could be ఏమంటారు ఒక సోషల్ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే ఒక సెక్షువల్ ఓరియంటేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఒక పర్టికులర్ జెండర్ ఓరియంటేషన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే దెబ్బలు తగిలి సంబడి హూస్ ద విక్టిమ్ ఆన్ ది ఇంటర్నెట్, వాళ్ళ పైన దృష్టి బాగుపడుతుంది వీళ్ళకి. అది 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 ఒక రకమైన మానసిక దరిద్రం. అది ఇట్ ఈస్ ఓన్లీ ఏమంటారంటే నిజ జీవితంలో అలాగే ఉంటారో లేదో తెలియదు కానీ ఇంటర్నెట్లో ఇందాక చెప్పినట్టు బికాస్ దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ, దాన్ని వాళ్ళు బాగా మిస్యూజ్ చేసుకొని దే టేక్ ఇట్ అవుట్ ఆన్ విమెన్, ఆన్ చిల్డ్రన్, బేసిక్లీ పీపుల్ హూ ఆర్ హెల్ప్లెస్, హూ ఆర్ ఏమంటారు ది ఒప్రెస్డ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. దానికి ఏంటి సమాధానం అంటే దేర్ షుడ్ బి లాస్, అండ్ లాస్ కూడా కాదు, ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్. ఇప్పుడు చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా కరెక్టే కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి కరెక్ట్గా. మేక్ షూర్ దట్ పీపుల్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే డూ ఇన్ ఇంటర్నెట్. బాడీ షేమింగ్ లైక్ యూ సెడ్, అసలు ఎంతమంది అమ్మాయిల్ని, అబ్బాయిల్ని, చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని టు ద పాయింట్ దట్ వాళ్ళు అసలు వాళ్ళ గురించి వాళ్ళకే డౌట్లు వచ్చి వాళ్ళ శరీరాల మీద, వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా కలిగించి వెరీ అన్ఫార్చునేట్ ఏమంటారు స్కేరీ ఎన్వైరన్మెంట్ దట్ వి లివ్ ఇన్. మోస్ట్ ఆఫ్ దెమ్ లాఫ్ ఇట్ అవే, సమ్ ఆఫ్ దెమ్ ఇగ్నోర్, బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ షుడ్ నాట్ హ్యాపెన్. Personally, my partner Bindu, when she had hosted Ask Me Anything అని ఇన్స్టాగ్రామ్లో ఒక ఫీచర్ ఉంటుంది. అంటూ జనాలు కొన్ని క్వశ్చన్లు అడుగుతారండి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో అమ్మ చెల్లెలు ఉన్నారా అన్న స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ పక్కకు పెట్టేస్తే ఒక మనిషి అవతలవాడి మనిషితో ఎందుకు ఇలా అసలు ఇలా ఇంత అశ్లీలంగా ఇంత అసహ్యంగా మాట్లాడగలమా
ఎట్లా మాట్లాడతారు, వాళ్ళకి నోట్లోంచి మాటలు వచ్చేటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, ఎందుకు అన్నది నాకు డౌట్ వస్తుంది. బట్ ఐ రియలైజ్ దెన్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్. హత్యలు, రేపులు చేసేవాళ్ళు, సెక్షువల్ హెరాస్మెంట్ చేసేవాళ్ళు, లేకపోతే ఇలా ట్రోల్ చేసేవాళ్ళు, వీళ్ళకందరికీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ కల్చర్ ఆఫ్ ఏమంటారు, ఇట్ కమ్స్ ఫ్రమ్ అ కల్చర్ ఆఫ్ కండిషనింగ్. ఇది వాళ్ళని అలా తయారు చేయబడ్డారు. అది తయారు చేసేది మనమే. మళ్ళీ వీ యాజ్ అ సొసైటీ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ దిస్. వీ హ్యావ్ క్రియేటెడ్ ద క్రైమ్ అండ్ ద క్రిమినల్ అండ్ వీ జడ్జ్ దెమ్ అట్ ద సేమ్ టైం. ప్రతిదీ మనకి ఒక తమాషా, అంతే, ఇంకేం లేదు. సో వీ హ్యావ్ టు హోల్డ్ అవర్ సెల్స్ రెస్పాన్సిబుల్. రేపు పొద్దున మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు if we don't take responsibility for it, we are complicit in that crime. Very So we should ask ourselves, how many people have we openly spoke about these things that concern us. It could be all these things that I mentioned. నిజ జీవితంలో మనతో పాటు పనిచేసే మన కోవర్కర్లు కానీ, మనతో పాటు మన పార్ట్నర్స్ కానీ, మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కానీ, మన పిల్లలు, మన పెద్దలు, అందరితో మాట్లాడాలి. అందరితో కూర్చొని ఒక డిబేట్, ఒక డిస్కోర్స్ ఉండాలి. ఇది ఎందుకు మీకు కరెక్ట్ అనిపిస్తుంది? Could be anything that is problematic to the society. Why don't we openly talk about it? Why don't we challenge these notions? అది మన దగ్గర మనం స్వతహాగా మనం డైరెక్ట్ యాక్షన్ అన్న ఫిలాసఫీ, అది దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే కానీ అది కాదు. అది మనం జీవితాంతం దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి, గవర్నమెంట్ ఏం చేయట్లేదు, లేకపోతే దీని మీద చట్టాలు తీసుకురావాలి, పోలీసు వాళ్ళు వాళ్ళని వేసేయాలి, ఇది కాదు. మనం ఏం చేస్తున్నాం, వాట్ హ్యావ్ ఐ డన్, వాట్ హ్యావ్ యూ డన్? అది ఇఫ్ యూ డోంట్ ఆస్క్ అవర్ సెల్వ్స్ దట్ క్వశ్చన్, we will never have any answer. ఇది ఏంటంటే పాసింగ్ ద పార్సల్. ఎంతసేపు నువ్వు చెప్పే కదా, నేను పక్కడికి చెప్పాలన్నట్టు ఉంటుంది అంతే. ఇప్పటికీ అథీస్టేనా, అథీస్ట్ నుంచి థీస్ట్లోకి 100% ఏథీస్ట్. 100% ఆర్గనైజ్డ్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, రిలీజన్ అనేది. అహం బ్రహ్మాస్మి అనుకుంటారా? నాస్తిక అంటే బేసిక్లీ అప్పట్లో వేదాలు నమ్మని వాళ్ళని నాస్తిక అనేవారు. సో రిలీజన్ యాజ్ అ ఫిలాసఫీ చదివి బాగా ఎంజాయ్ చేస్తా, కానీ నాకు పర్సనల్గా ఒక బిలీఫ్ సిస్టమ్ మనల్ని కంట్రోల్ చేసే ఒక పెద్ద శక్తి ఉంది అన్నది అన్నాను. As long as science gives me an answer to anything and everything, I will believe it. If it can be logically proved, experiment ద్వారా దాన్ని రకరకాల చెక్స్ అండ్ బ్యాలెన్స్ ద్వారా చెక్ చేస్తే అవుతుంది. కానీ బ్లైండ్గా ఇదే దేవుడు, లేకపోతే ఇదే పద్ధతి, లేకపోతే ఇదే ఏమంటారు నమ్మకం అన్నది నేను అసలు I feel it's an outdated system. That's all. Yeah. That does not mean that I'm attacking anybody's religion or anybody's belief system. That's your opinion. It is my opinion, which I keep to myself. And because you asked me, I'm talking about it. Absolutely, I agree. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న సోషల్ క్లైమేట్లో కానీ, పొలిటికల్ క్లైమేట్లో కానీ రిలీజన్ అన్నది మంట. అసలు దాని గురించి అడ్రస్ చేసినా కూడా, దాని దగ్గరికి వెళ్ళినా కూడా కాలిపోతాం. కరెక్ట్, తగలబడిపోతాం మనం. ఓకే, సో విల్ క్లోజ్ ఇట్ విత్ అ బ్యూటిఫుల్ నైస్ సాంగ్. అంతే, మీరు పాడాలి. అసలు నేను ఒప్పుకునే పరిస్థితి ప్రసక్తి లేదు. లాజిం హై హమ్ భీ దేఖేంగే, హమ్ దేఖేంగే. ఒక లైన్ పాడమన్నారు. నేను ఒక లైన్ అనలేదు అసలు. మీరు ఒక లైన్ పాడమన్నారు. మీరు రాసిన పాటన్నా పాడండి, మీకు నచ్చిన పాటన్నా పాడండి, కానీ పాడండి. స్త్రీ పురుషులంతా కలిసి, ఇల్లాలమంతా కలిసి, వడిసేండ్ల రాళ్ళు నింపి వడివడిగా జల్లితేను, కారాబు నీళ్లు జల్లి కళ్ళల్లో కొట్టితేను, నీ మిలిటరీ వారిపోయరో నైజాము సర్కారోడా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండే పోతావు కొడుకో నైజాము సర్కారోడా, నాజీలు మించినవురో నైజాము సర్కారోడా. ఇంకా చాలు నన్ను వదిలేండి. సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. థ్యాంక్ యూ.